ఎందుకు మన చిన్న మండికే రావాలి పీపుల్? ఆ చిన్న మండి అంటే నమ్మకం. నిజంగానే మన మండిలో ఇక్కడ అలా ముద్ద నోట్లో పెట్టుకుంటే ఎవరైనా కానీ ఏమైనా చెప్పండి, హ్యాపీగా వస్తారు. సూపే ఇంత బాగుందంటే ఇంకా ఫుడ్ ఏ రేంజ్ లో ఉంటుందో ఎక్స్పెక్ట్ చేయాలి. అది దీని ఇంగ్రీడియంట్స్ ఏంటి అసలు? సీక్రెటా లేకపోతే? మటన్ మాత్రం అసలు చంపేశారు. వీడియో పరంగా కాదు, ఎవరు వచ్చినా సరే ఆల్రెడీ మన దగ్గర వేల మంది, చెప్పాలంటే వేలలే, కొన్ని రోజులు అయితే లక్షలు కూడా అవుతారు. వచ్చిన ప్రతి ఒక్కరు మన మైనస్ కి ఒక 4-5 మైనస్ తినిపోతారు. చాలా మంది ఇప్పుడు పాపులర్ అయిన వాళ్ళు కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారు. మీరు ఎందుకు ప్రమోట్ చేయలేదు? నేను బెట్టింగ్ ప్రమోషన్ చేస్తే బోరబండ చిన్న అంటే ఒక బ్రాండ్. జాబ్ అనేది లైఫ్ లో ఒక చాలా నేర్పుతుంది. జాబ్ ప్రతి ఒక్కరు చేయాలి. షార్ట్ టైం లో సంపాదించాలంటే కష్టము. జాబ్ చేయాలి. జాబ్ చేస్తే విలువలు, కష్టాలు, ఆనందాలు, బాధలు అన్ని నేర్పుతుంది. మన మందిలో ఒకవేళ ఫుడ్ మిగిలితే ఆకలితో ఉన్న వారికి ఫుడ్ డొనేట్ చేస్తాం. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈ రోజు మనం ఒక స్పెషల్ ప్లేస్ లో ఉన్నాము. మనల్ని ఒక స్పెషల్ గెస్ట్ ఇన్వైట్ చేశారు, బోరబండ చిన్న. ఈ పేరు గురించి ప్రత్యేకంగా మనం ఇంట్రొడక్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇతను యాజ్ ఎ ఇన్ఫ్లుయెన్సర్ గా, ఒక యూట్యూబర్ గా, ఒక ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ గా అండ్ ప్రెసెంట్ మన చిన్న మండి ఓనర్ గా చాలా పాపులర్. సో ఈ రోజు మనతో చిన్న గారు ఉన్నారు. హాయ్ చిన్న గారు, ఎలా ఉన్నారు? అండ్ కంగ్రాచులేషన్, 6 months అవుతుంది. 6 months లో హ్యూజ్ సక్సెస్ డైరెక్ట్ గా. అండ్ ఇటు చూస్తేనేమో మంచి వ్యూ, చాలా బాగుంది. ఇక్కడ కూర్చున్న వాళ్ళకి చాలా ప్లెజెంట్ గా ఫీల్ అయ్యి మంచిగా ఎంజాయ్ చేస్తారు ఫుడ్ ని మన దగ్గర. అంటే కొన్ని థీమ్స్ చూస్తేనే మనకు కడుపు నిండిపోతూ ఉంటది. అండ్ ఆ థీమ్ చూసిన తర్వాత ఇటు టేబుల్ వైపు చూసేసరికి ఆకలి కొంచెం ఎక్కువ అయిపోతూ ఉంటది. సో ఇది పర్ఫెక్ట్ ప్లేస్ అనుకోవచ్చేమో. అండ్ మిడిల్ ఆఫ్ ది సిటీ, దీని వల్ల ఏంటంటే ఇటు మెహదీపట్నం నుంచి, ఇటు నుంచి టోలీ చౌకీ పీపుల్ అంతా కవర్ అవుతారు. ఇటు చూస్తే అమీర్పేట్, పంజాగుట్ట ఇటు నుంచి అంతా కవర్ అవుతారు. సో బాగుంది, ఏరియా అంతా కూడా నీట్ గా అయిపోతుంది. ఐ మీన్ అంటే ఈ థీమ్, ఈ ప్లేస్ మీరు డిసైడ్ అవడానికి రీజన్ ఏంటి? యాక్చువల్లీ ఏంటంటే ఆల్రెడీ బోరబండ చిన్న గడ్డపార అంటే అందరికి తెలుసు. నేను స్టార్ట్ చేసింది ఫుడ్ బ్లాగ్స్ తోని. అంటే చాలా మంది కమెంట్ చేస్తారు, అంటే మీరు చేసిన రెస్టారెంట్స్ మేము అన్ని వెళ్ళినాము, తిన్నాము, అంటే మీరే ఎందుకు స్టార్ట్ చేయొద్దు? ఎవరెవరికో చేసిరు కదా, మీరే ఎందుకు స్టార్ట్ చేయొద్దు? మీకు మేమందరం కలిసి నీకు ఒక బ్రేక్ ఇస్తాం, నీ క్వాలిటీ ఏందో, నీ దమ్మేందో చూపి అన్నారు. అంటే దీని గురించి చాలా రక్తాలు చిందించినాం, చెమటలు చిందించినాం, చాలా కష్టాలు పడ్డాం ఇది దొరకనీకే. ఫైనలీ ఒక బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1 లో ఒక ప్రీమియం ప్లేస్ లో దొరికింది. మధ్యలో ఇప్పుడు బోరబండ ఎట్లా మధ్యలో, ఈ బంజారా హిల్స్ అనేది మనకి ఒక మధ్యలో, అంటే అందరు కవర్ చేస్తారు. అందరు సబ్స్క్రైబర్స్, మన ఇక్కడ ఫ్యామిలీ ఉంటారు, ప్రీమియం ఉంటారు, మిడిల్ క్లాస్ ఉంటారు, అందరు ఉంటారు, అందరు కవర్ అవుతారు అనమాట. మనకి ఈ రోజు వచ్చి మనసారా తిని, మనసారా ఆస్వాదించి వాళ్ళు ఎండింగ్ లా, అంటే ఈవెన్ ఫ్యామిలీ కూడా వచ్చి బేసిక్ గా బయటికి వెళ్తే గడ్డపార అనేది కొందరు డిఫరెంట్ గా చూస్తారు. వీడికి వచ్చి గడ్డపార అని విత్ లేడీస్ కూడా గడ్డపార అని పోతున్నారు. అంటే నేను ఇచ్చే కంటెంట్, అంటే వాళ్ళు తీసుకునే రిసీవ్నెస్ విధానం బట్టి హ్యాపీగా వస్తారు, గడ్డపార అంటారు, అంటారు, తినేళ్తారు. ఓకే, సో మీ వాళ్ళు మనకి ఏదో సూప్ సర్వ్ చేశారు. ఏంది సూప్? యాక్చువల్లీ ఇది వెజ్ సూప్. ఓకే, వెజ్ సూపా? ఓకే, వెజ్ సూప్ ఎట్లుంటది అంటే మటన్ మరగ లెక్క ఉంటది. మీరు ఒక్కసారి ఇట్లా సిప్పియవచ్చు, మటన్ మరగ లెక్క ఉంటది. యాక్చువల్లీ బేసిక్ గా సూప్ కోసం నైట్ చార్మినార్ పోతారు, మటన్ మరగ కోసం, పాయ కోసం. మన దగ్గర నైట్ చార్మినార్ పోవని అవసరం లేదు. మధ్యాహ్నం వచ్చినా, రాత్రి వచ్చినా తింటే సూప్ మటన్ మరగ లెక్క ఉంటది. నాన్ వెజ్ అనుకుంటారు కానీ ప్యూర్ వెజ్. అంటే ప్యూర్ వెజ్. జనరల్ గా మండీ హౌసెస్ కి మేము విజిట్ చేసినప్పుడు మాకు బిగినింగ్ లో ఇచ్చే సూప్ ఇదే కదా?
స్టార్టింగ్ ఇస్తారు రాగానే, రాగానే ఇస్తారు కదా. ఎండింగ్ లా కావాలంటే మళ్ళీ తాగిస్తారు. కానీ మీరు ఫస్ట్ లో ఈ సూప్ ని మీరు నాన్ వెజ్ ఇంట్రడ్యూస్ చేశారని చెప్పేసి విన్నా నేను, మళ్ళీ సడన్ గా వెజ్ కి ఎందుకు షిఫ్ట్ అయ్యారు? స్టార్టింగ్ నాన్ వెజ్ ఉండే, మటన్ కంప్లీట్ మటన్ తో చేసేటోళ్ళము. కొందరు అంటే మన దగ్గర యాక్చువల్ మేము వైశాస్, నేను కోమటోని, తెలుసు ఉదయకాంత్ గుప్తా కదా మీ పేరు. అట్లా మనకి వెజ్ లవర్స్, బ్రాహ్మిన్స్ ఎవరైతే నాన్ వెజ్ తిన్నారో వాళ్ళంతా వస్తారు అనమాట మనకి వీకెండ్స్ లా. ఫ్యామిలీ చిన్న పిల్లలు వేసుకొని వస్తారు, గడ్డపార అనుకుంటా. ఒక్కొక్కసారి ఏంటంటే మిస్ మ్యాచ్ అవుతుంది వాళ్ళకి ఒకసారి వాళ్ళకి నాన్ వెజ్ వెళ్ళిపోవడం సూపు అంటే అందరికి కాదు, ఒక ఇద్దరు ముగ్గురు మిస్ మ్యాచ్ అవుతుంది. ఇక అందరు కొందరు చెప్పారు, ఇట్లా సజెషన్ ఇచ్చారు, ప్రేమతో సజెషన్ ఇస్తారు. మన దగ్గర ఏది వచ్చినా ప్రేమతో సజెషన్ ఇస్తారు, ఇదంతా వద్దు అని చెప్పి ఆ వెజ్ నే మనం మటన్ మరగ్ లెగ్గా ఎందుకు చెయ్యొద్దు అని చెప్పి ఇంకా దాని మటన్ వెజ్ సూప్ అన్నమాట. మనకి వెజ్ దీంట్లో అసలు కంప్లీట్ వెజ్, అసలు మనకి నాన్ వెజ్ 1% కూడా మిక్స్ కాదు ఇలా. కాదు, దీని ఇంగ్రీడియంట్స్ ఏంటి అసలు? సీక్రెటా లేకపోతే ఫార్ములా? అదే ఫార్ములానా? ఓకే. అంటే దీంట్లో కొన్ని మసాలాస్ ఉంటాయి. ఇప్పుడు మన ఇంట్లో అమ్మ సండే మన మదర్ మటన్ చేస్తుంది, చికెన్ చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనం కొంచెమే వండుకుంటాం కాబట్టి వాళ్ళకి తెలిసిన వేలో రకరకాల మసాలాలు కలుపుతారు, అన్ని అంటే నేచురల్ ఇంగ్రీడియంట్స్. అట్లనే ఇది కూడా మన వెజ్ లవర్స్ కోసము, నాన్ వెజ్ లవర్స్ కోసము మేము వాడే నంబర్ 1 క్వాలిటీ ప్రోడక్ట్స్ ఉంటాయి ఇలా మసాలాలు. ఇంకోటి ఏంటంటే బాయిల్. యాక్చువల్ మీరు మిగతా రెస్టారెంట్ లో చూసుకుంటే సూప్ ఇస్తారు, వాటర్ ఉంటది. అసలు ఎందుకు ఇచ్చిరా అనిపిస్తుంది, అసలు ఎందుకు ఇచ్చిరా అనిపిస్తుంది. కొందరు ఇస్తారు, పడేస్తారు కూడా. కొందరు రెస్టారెంట్స్ ఏం చేస్తారు అంటే అసలు ఇస్తలేరు కూడా, తాగట్లేదు అని చెప్పి. మన దగ్గర వస్తే 2-3 తాగిపోతారు ఈజీగా. ఎందుకంటే తాగుతారు. యాక్చువల్లీ బేసిక్ గా బయట పే చేస్తారు బాగుంటే, 20 రూపీస్ 30 రూపీస్ ఉంటది బేసిక్ గా. మన దగ్గర ఏంటంటే ఫ్రీగా, ఎందుకంటే ఎన్నో పోయినాయి జీవితంలో, పాపం వాళ్ళు వచ్చి తాగుతారు హ్యాపీగా. ఇది పెద్ద మ్యాటర్ కాదు, నథింగ్ కాదు, వస్తారు. సో సూప్ ఎంత బాగుందంటే ఇంకా ఫుడ్ ఏ రేంజ్ లో ఉంటుందో ఎక్స్పెక్ట్ చేయాలి. సో ఏంటి ఈ రోజు మా కోసం స్పెషల్ గా మీరు ఏం చేశారు? మటన్ జ్యూసి, చికెన్ జ్యూసి మీకోసం అని కాదు, ఎవరి కోసం అయినా సరే మన దగ్గర మటన్ జ్యూసీకి, చికెన్ జ్యూసీకి 100 కిలోమీటర్ల అవతల నుంచి వస్తారు. వీకెండ్ సాటర్డే, ఫ్రైడే, సాటర్డే, సండే వస్తే 100. ఈ రోజు ఏదో ఛానల్ ఒకటి మీ దగ్గరికి వస్తుందని మీరేం స్పెషల్ గా చేయించలేదు, ఇది ఎప్పుడు ఉండే నేచురల్ థింగ్. ఓకే, ఏదైనా నేచురల్ ఉంటది. యాక్చువల్లీ మీరు వస్తున్నారని ఈవెన్ నేను కిచెన్ లో కూడా ఇన్ఫార్మ్ చేయలేదు, అందుకే మీకు రాగానే కొంచెం లేట్ అయింది. ఓకే, కానీ నిజం చెప్పాలంటే నేను మీ కిచెన్ ని మీరు వచ్చే ముందు విజిట్ చేశాను. మన ఇద్దరికి ఒక 5 minutes గ్యాప్ ఉంది కాబట్టి విజిట్ చేసినప్పుడు కిచెన్ కూడా చాలా హైజీన్ మెయింటైన్ అవుతుంది. అండ్ కిచెన్ లో ఉన్న స్టాఫ్ కూడా క్యాప్స్ పెట్టుకొని, కానీ ఆ స్టాఫ్ అంటే ఇక్కడ స్టాఫ్ అయినా హైదరాబాద్ పీపుల్ లేదు, బయటనే. ఇక్కడ మాక్సిమం ఇక్కడ ఎవరు ఉండరు. బేసిక్ ఏ మండీలో అయినా సరే, ఏ రెస్టారెంట్ లో అయినా సరే, మన హైదరాబాద్ చాలా కష్టం, బయటనే. ఓకే, బయట అంటే ఎక్కడ నుంచి తెప్పించారు? అది సీక్రెట్. ఓకే, వావ్. సో ఫైనల్ గా చికెన్ అండ్ మటన్ చూడడానికి చాలా టెంప్టింగ్ గా అనిపిస్తుంది. బేసిక్ గా ఏ మండీలో అయినా సరే చికెన్ చూసి, మటన్ చూసి కామన్. మన దగ్గర కామన్ కాదు, తింటే కమ్మదనంగా ఉంటది. అంటే ఇప్పుడు మేము వాడే ప్రోడక్ట్స్ కానీ, మేము వాడే క్వాలిటీ అని అన్ని నంబర్ 1 ప్రోడక్ట్స్. ఎందుకు అంటే ఇప్పుడు బేసిక్ గా బయట గ్రాసరీస్ ఎట్లా అంటే వాళ్ళ కింద ఎవరైనా మనుషులు ఉంటారు, వాళ్ళు బయటికి పోయి తెస్తారు, అలా కమిషన్లు ఉంటాయి, ఒకటి కమిషన్లు మింగాలో కమిషన్లు మింగుతారు. అది కాదు, మేమేందంటే ఆ ఫోటోలో మా పార్ట్నర్ ఉన్నాడా మహేష్, ఆయన దగ్గరుండి ప్రతి మంత్ బేగం బజార్ పోయి అన్ని పనులు మానుకొని దగ్గర ఒక 2-3 lakhs గ్రాసరీస్ తీసుకొస్తాం. అంటే దగ్గర నంబర్ 1 క్వాలిటీ. మనం ఇదే డిస్కషన్ తినుకుంటూ కూడా చేయొచ్చేమో, బికాజ్ చాలా ఆకలిస్తుంది నాకు ఇవి చూడగానే. ఫస్ట్ మటన్ చూసి ట్రై చేయాలి, ఆ ఫ్లేవర్ మీకు చూస్తే తెలిసిపోతుంది. అంటే ఆ టెండర్నెస్ కానీ మీకు టచ్ చేస్తే, జస్ట్ మటన్ ఇట్లా టచ్ చేయని మటన్ మీకు ఆ ఫీల్ తెలిసిపోతుంది. ఇంత సాఫ్టా? చాలా సాఫ్ట్ ఉంటుంది. మధ్యలో ఇట్లా టచ్ చేయండి ఒకసారి, కాలుతుంది. మంచి మీ వాళ్ళు వేడి వేడిగా తీసుకొని వచ్చారు. ఎవరికైనా మీకే కాదు, ఎవరికి వచ్చినా సరే కాలుతుంది అంటారు. ఏందన్నా ఇంత గరం ఉందంటే, గరం గా తింటే ఆ ఫీల్ వేరు ఉంటది. చాలా మంది ఇంప్రెస్ అవుతారు గరం ఉంటే. సో మీరు కూడా జాయిన్ అవుతారా ప్లీజ్? సో జనరల్ గా ఇవి మండి అనేసరికి మయోనైజ్ ఇవ్వడం నాకు తెలుసు, బట్ వాట్ ఈస్ దిస్ అండి? ఇదేమో టమాటాతో చేస్తారు, ఇది చికెన్ తో చేస్తారు. ఈ సూప్ చికెన్ గ్రేవీతో చేస్తారు. మీరు మైనస్ అన్నారు, బేసిక్ గా మొత్తము బయట ఒకప్పుడు నాన్ వెజ్ మైనస్ ఉండే, బ్యాన్ అయిపోయింది. మన దగ్గర వెజ్ మైనస్ కూడా నాన్ వెజ్ లెక్క ఉంటది. అంటే మీకు ఫీల్ తెలిసిపోతుంది, థిక్నెస్ కానీ. అమూల్ బటర్ ఉంటుంది కదా, అమూల్ బటర్ లెక్క ఉంటది. కాదు, ఇది ఇప్పుడు వెజ్ మయోనైజ్ కంప్లీట్ గా. ఈవెన్ ఎగ్ కూడా ఏమి మిక్స్ అవుదా ఇందులో? ఎగ్ కాదు,
కంప్లీట్ వెజ్. ఓకే ఓకే. పాలు, మిల్క్, ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, దాని బాగా మీకు ఆ ఫ్లేవర్ తెలిసిపోతుంది. ఓకే ఓకే. సో మీరు అన్నట్లుగానే అయితే మయోనైస్ తో ఒకసారి ట్రై కొంచెం చేద్దాం. తినండి ఒకసారి. యా. అంటే ఈ వీడియో పరంగా కాదు, ఎవరు వచ్చినా సరే ఆల్రెడీ మన దగ్గర వేల మంది, చెప్పాలంటే వేలలే, కొన్ని రోజులు అయితే లక్షలు కూడా అవుతారు. వచ్చిన ప్రతి ఒక్కరు మన మైనస్ కి ఒక 4-5 మైనస్ తినిపోతారు. టు బి హానెస్ట్, నేను మయోనైజ్ ఇప్పుడు టేస్ట్ చేసా, నిజంగానే నాన్ వెజ్ లానే ఉంటది, నిజంగా వండర్ఫుల్ ఉంది మయోనైజ్. క్యారెట్ విత్ మయోనైజ్ ఒకసారి ట్రై చేద్దాం. ఫ్రై చికెన్ ఫ్రై పీస్ తోని మైనస్ వేసుకొని, లేకపోతే స్టార్టర్స్ తో తింటారు మన దగ్గర బాగా. ఇక ఫుల్ హార్డ్ కోర్ ఉన్న వాళ్ళు జస్ట్ ఐస్ క్రీమ్ నాకినట్టు నాకేస్తారు, అంత బాగుంటది. ఓకే. అంటే మన దగ్గర జనరల్ గా మయోనైజ్ అంటే ఏంటి, లైక్ అంటే స్పెషల్ గా మయోనైజ్ చేపించడానికి రీజన్ ఏంటి? మైనస్ మండీ థీమ్ అంటే మైనస్ పక్కా, అవును మైనస్ ఖచ్చితంగా ఉంటది. నేను కొన్ని మండీలకు వెళ్ళినా, ఫుడ్ బాగుంటే మైనస్ బాగుండదు, మైనస్ బాగుంటే ఫుడ్ బాగుండదు. చాలా దగ్గర మైనస్ బాగుండదు, చాలా దగ్గర వాటర్ ఉంటది, అది తింటే కూడా ఫ్లేవర్ పులుపు ఉంటది. మా దగ్గర మీరు తింటే ఇట్లా అమూల్ బటర్ అంతే ఉంది, చాలా బాగుంది. అంటే ఎవరు వచ్చినా ఆ రేంజ్ సాటిస్ఫై అవుతారు కూడా. మీ కళ్ళ ముందే చూడొచ్చు, ఇందాక మీరు ఎంట్రీ అని అంత మంది జనాలు ఉన్నారు, మొత్తం ప్యాక్ అయిపోయింది. అంటే వాళ్ళు వచ్చి అంత హ్యాపీ ఎంజాయ్ చేస్తుర్రు అంటే మీకు ఒక విషయంలో థ్యాంక్స్ చెప్పాలి, ఈ వీకెండ్ లో కూడా మీరు నాకు వీడియో ఇస్తున్నారు. టైం తీసుకొని సర్లే అందరం బాగుండాలి అని చెప్పి పండు అనుకొని మీకోసం వచ్చిన. మీరు ఒక్కసారి రైస్ ఫ్లేవర్ తినొచ్చు, మీకు తెలిసిపోతుంది. మటన్ మాత్రం అసలు చంపేశారు. రైస్ తో నంబర్ 1 క్వాలిటీ మటన్ కూడా అర్థమైపోతుంది. మనం ఏదో వచ్చాము వీడియో కోసం చెప్పాలి అన్నట్లు కాదు, చాలా బాగుంటది నిజంగానే. చెప్పిన కదా మనకి మటన్ కి 100 కిలోమీటర్ల అవతల నుంచి వస్తారు. రీసెంట్ గా నేను స్టార్టింగ్ ఓపెన్ చేసినప్పుడు అయితే, మండే ఓపెన్ చేసినప్పుడు విజయవాడ, వైజాగ్, విజయనగరం, కర్నూలు, ఇటు మన కడప, అక్కడ నుంచి వచ్చారు. ఆల్మోస్ట్ కొంత 250 వీకెండ్ వస్తే జగిత్యాలు, జనగం 200-250 కిలోమీటర్స్ నుంచి వస్తారు మన ఫుడ్ కి. చాలా హ్యాపీ ఫీల్, వాళ్ళు రిపీటెడ్ కస్టమర్స్ మళ్ళా. కానీ వన్ థింగ్ అండి, హైదరాబాద్ లో చాలా రెస్టారెంట్స్ ఉన్నాయి, చాలా మండీ హౌసెస్ ఉన్నాయి, కానీ మటన్ తినాలి అంటే చాలా మంది ఆలోచిస్తారు. ఎందుకంటే అది అసలు మటనో కాదో, లేకపోతే ఇంకేమైనా పెడుతున్నారేమో అని చెప్పేసి చాలా మందికి ఒక చిన్న డౌట్ అయితే ఉంటది. కానీ ఇక్కడ మటన్ చూస్తే అర్థమైపోతుంది. అంటే నేను ఒక హోమ్ మేకర్ గా కూడా మటన్ అనేది కుక్ చేస్తా కాబట్టి మటన్ క్వాలిటీ ఏంటి, మటన్ టేస్ట్ ఎట్లుంటది అన్నది నాకు తెలుసు. సో ఇక్కడ టేస్ట్ చూస్తుంటే అసలు మటన్ చాలా ఎక్సలెంట్ ఉంది. మేబీ దిస్ ఇస్ ద నంబర్ 1 క్వాలిటీ అని నేను బిలీవ్ చేస్తున్నా. నంబర్ 1 క్వాలిటీ కాదు, నేను అందుకే అంటా, నేను 365 days ఎవరైనా సరే, అది ఎంత పెద్ద తోపైనా సరే, ఎవరైనా సరే మన చిన్న మండికి వచ్చి చెక్ చేసుకోవచ్చు. మీరు అన్నారు కదా, టచ్ చేస్తే తెలిసిపోతుంది. ఈ రోజు మన దగ్గర 70% మటన్ తింటున్నారు అంటే ఆ ఫ్లేవర్ తింటుంటే, అంటే టచ్ చేస్తే. యాక్చువల్లీ ఫ్రాంక్ చెప్పాలంటే ఈ చాలా దగ్గర కొన్ని దగ్గర పాపం తెలియకుండా పెద్ద కూర పెట్టేస్తారు బిజినెస్, అది చాలా తప్పు. యాక్చువల్ పెద్ద కూర తినడం అని చాలా తప్పు. అంటే మన దాంట్లో ఎట్లుంటది అంటే, పెద్ద కూర తింటే పుట్టగతులు ఉండవు అంటారు. అంటే మనం అంత పూజిస్తాం దాన్ని తిని ఈ రోజు వాళ్ళు కడుపు నింపుకుంటారు అంటే అది చాలా తప్పు. తినొద్దు అని చెప్తా, అది ఎవరైనా సరే. ఈవెన్ మన దగ్గర ఏ రిలీజియన్ అయినా సరే మన చిన్న మండికి వచ్చి చాలా మంది మంచోళ్ళు కూడా ఉంటారు, నాకు పెద్ద కూర వద్దు, మనకు మటనే ముద్దు అని చెప్పి మన చిన్న మండికి వచ్చి అందరూ అన్ని రిలీజియన్స్ వస్తారు మన దగ్గర వచ్చి ఆ ఫ్లేవర్ గానీ ముక్క ముట్టుకొని అసలు వాళ్ళ టెండర్నెస్ గానీ అసలు చాలా బాగుంది. అసలు ఒక మాటలో చెప్పలేము, అంత బాగుంది. ఫ్యామిలీతో చిన్న పిల్లలతో వచ్చి తిని అంత ఆస్వాదించిపోతారు. అసలు ఒక మెతుకు మిలగదు. ఈ గ్రేవీ ఉంది, గ్రేవీ మిలగదు. ఎక్స్ట్రా మన గ్రేవీ ఆర్డర్ చేసుకొని పీస్లు ఆర్డర్ చేసుకొని తినిపోతారు. అవునా, అంత జెన్యూన్ ఉండదు మన దగ్గర. గ్రేవీ కూడా నిజంగా చిన్న గారు అసలు ఎక్సలెంట్ ఉంది. అంటే ఈ గ్రేవీ మేకింగ్ కూడా మీరు బయట నుంచి పిలిపించడం వల్ల ఏంటో నాకు తెలియదు, కానీ గ్రేవీ మేకింగ్ కూడా అసలు వాళ్ళు ఎక్సలెంట్ చేశారు. నేను ఇంతకుముందు జ్యూసీ మండీస్ తిన్నా బయట, కానీ జ్యూసీ మండీ ఇంత టేస్ట్ తినడం ఇక్కడే ఫస్ట్ టైం. నేను రీసెంట్ గా ఒక లాస్ట్ ఇప్పుడు మండీ స్టార్ట్ చేయక ముందు ఒక రెస్టారెంట్ లో చేసిన ప్రమోషన్ చేసిన మండీదే, చాలా బాగుంటది ఫుడ్. ఆడ కూడా అంటే ఆడ ఒక లైన్ వాడినా, అంటే జనాలకి ఎంత జెన్యూనిటీ ఉండాలి అంటే, మటన్ తీసుకొచ్చిండు, అది ఒరిజినల్ మటన్ లైవ్ గా కిచెన్ కి చెక్ చేసిన,
నాకు యాక్చువల్ కొందరు కిచెన్ కి పోనీయరు ఫుడ్ బ్లాగ్ చేస్తే. నేను లైవ్ గా కిచెన్ కి వెళ్తా ఫుడ్ బ్లాగ్ చేస్తే. ఎందుకంటే నాకు జెన్యూనిటీ ఉండాలి, నాకు కళ్ళకి కట్టినట్టుగా అనిపించాలి. వాళ్ళకి చెప్పకుండా పోతా ఒక్కొక్కసారి. నేను లైవ్ గా చూసినాక అప్పుడు వీడియోలు చూస్తా. అక్కడ ఏమైనా తేడా అయిందా అంతే, అది ఇంకా అది ఏమైతే వాళ్ళకే తెలుసు. నన్ను అట్లా రిసీవ్ చేసుకుంటారు, పిలుస్తారు కూడా. బేసిక్ ఎవరిని పిలవరు, ఇన్ఫ్లుయెన్సర్ అయినా ఇంత పెద్ద తోగాని పిలవరు. నేనంటే నమ్మకం. ఈ రోజు బోరాబాద్ చిన్న అంటే అటు ఇటు అయింది అనుకో గడ్డబారే, వాళ్ళకి తెలుసు అంత నమ్మకం. పిలుస్తారు. లాస్ట్ ఒక రెస్టారెంట్ చేస్తే ఒరిజినల్ మటన్ ఆయన చాలా ట్రస్టెడ్ చెప్పి అప్పటి నమ్మలే. లైవ్ గా కిచెన్ కి వెళ్ళి చూస్తే ఒరిజినల్ మటన్ అసలు చాలా బాగుండే. అలా ఒక లైన్ కూడా వాడతా. వీడియో రిలీజ్ చేసినాక ఇట్లా వీడియో ప్లేట్ కింద పెట్టి ఇట్లా ముక్క తీసి ఒరిజినల్ మటన్ దొరుకుతుంది, ఒరిజినల్ మటన్ దొరుకుతుంది. ఎవరైనా ఇట్లా ఎవరైనా పెద్ద కూర గానీ ఏమైనా సప్లై చేసి ఏదైనా రెస్టారెంట్ లా వాళ్ళందరికీ గడ్డపారే పెట్టురి, మంచి ఒరిజినల్ మటన్ పెట్టురి, మంచి ప్రోడక్ట్ పెట్టురి. మీ పైసల కోసం జనాలని పెద్ద కూర ఆవులను చంపి అది చాలా పెద్ద తప్పు అని చెప్పి అంటే ఒక నా స్టైల్లో చెప్తా. వీడియో చాలా బాగా వెళ్ళింది. చాలా మంది వెళ్తారు జనాలు అక్కడికి. నాకు ఇప్పటికి మెసేజ్ చేస్తారు, అన్న మీరు అన్నట్టు చాలా బాగుంది. నేను ఎప్పుడో చేసిన అన్ని జెన్యునే. నాది ఒక్కటి కూడా నేను అన్ని వర్తున్న ప్రోడక్ట్లే. నేను ఏది వర్తా చేయను. రీసెర్చ్ చేసి అనలైజ్ చేసి జనాలకు నచ్చిందా లేదా నచ్చుతుందా చూసి చేస్తా. ఏది వర్త చేయను. అయితే నాకు ఒక చిన్న డౌట్. నేను ఇప్పుడు కాదు 1 year బ్యాక్ నుంచి అనుకుంటున్నా. 1 year బ్యాక్ ఈ బెట్టింగ్ యాప్స్ గురించి ఎంత వైరల్ అయిందో మనకు తెలుసు. అయితే నాకు మీరు ఫస్ట్ టిక్ టాక్ నుంచి తెలుసు. టిక్ టాక్ నుంచి నేను చూస్తున్నా మిమ్మల్ని. అప్పుడు మేబీ మీరు కాగ్నిజెంట్ లో వర్క్ చేస్తున్నట్లున్నారు. సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ కదా మీరు? అంటే సాఫ్ట్వేర్ కాదు, నా డొమైన్ వేరు. అది హెల్త్ కేర్ ఉండే, యుఎస్ హెల్త్ కేర్. ఓకే ఓకే. సో ఇక్కడ ఏమైందంటే కాగ్నిజెంట్ లో వర్క్ చేసినప్పుడు టిక్ టాక్ బ్యాన్ అయిపోయిన తర్వాత యూట్యూబ్ ఇన్స్టాలో బాగా బిజీ అయిపోయారు. ఇన్స్టాకి వచ్చిన అది కూడా నేను కావాలని రాలే. మన సబ్స్క్రైబర్స్ టిక్ టాక్ లో మిలియన్స్ ఉన్నాయి, నీ కంటెంట్ ఎందుకు చూపెట్టినావు, ఇన్స్టాల్ ఎందుకు చూపెట్టదు అంటే ఒక పర్సన్ ఉన్నాడు, ఆయన మర్చిపోలేను. శశి అని ఉంటాడు, ఇల్బినార్ లో కర్మన్ గారు ఉంటాడు. ఆయన చాలా హార్డ్ కోర్ ఫ్యాన్ అనమాట. నా ప్రతి వీడియో సేవ్ చేసుకుంటు టిక్ టాక్ పోయినాక సేవ్ చేసుకొని నాది నాకే ఇన్స్టాలో మెసేజ్ పెట్టిండు, అలా నీ వీడియో సేవ్ చేసుకున్నా చాలా బాగుంటాయి, ఇన్స్టా ఎవడోడో వస్తుండు ఏదో అంటుండు నువ్వెందుకు రావద్దు అని ఆయన మోటివేట్ చేసినాక దాంతో 2 వీడియోలు తినా. అవి వేరే రేంజ్ లో పోయినాయి. శశి ఆయన ఎప్పుడు మర్చిపోలేను, ఇంకా లైఫ్ లో సక్సెస్ అయినా ఆయన మర్చిపోలేను. ఆయనకు ఒక రోజు ఒక మంచి లైఫ్ ఇస్తా. సో నేను ఏమంటున్నా అంటే ఇంత పాపులర్ అయిన తర్వాత కూడా చాలా మంది ఇప్పుడు పాపులర్ అయిన వాళ్ళు కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారు. మీరు ఎందుకు ప్రమోట్ చేయలేదు? నేను బెట్టింగ్ ప్రమోషన్ చేస్తే ఈ రోజు ఇంత సామ్రాజ్యం ఉండకపోతుండే, బోరబండ చిన్న ఉండకపోతుండే. మన చిన్న మండికి వచ్చిన ప్రతి ఒక్కరు అన్న మేము ఎన్నో వీడియోలు చూసినాం, చాలా మంది బెట్టింగ్ యాప్లు చేసారు, మీరు ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నారంటే అదే మిమ్మల్ని కాపాడింది అంటారు. ఎందుకంటే మనకి 10 రూపాయలు వచ్చినా సరే గానీ కడుపు నిండా ఉండాలి, 10 మందికి మంచి చేయాలి, అందరితో బాగుండాలి. నేను అసలు నాకు 1 కోటి రూపాయలు ఇస్తాను ఎంకరేజ్ చేయను. ఆల్రెడీ వీడియోస్ లో చెప్పిన 1 కోటి రూపాయలు 10 కోట్లు ఇస్తాను ఎంకరేజ్ చేయను. చాలా మంది ఎంత కకృతి వాడి అంటే 50,000 20,000 1,00,000 రూపాయలు 2 కకృతి వాడి లైఫ్ స్పాయిల్ చేసుకుర్రు. సో అయితే ఇందా నుంచి ఫుడ్ తింటున్నా కదా, సో బెట్టింగ్ యాప్స్ గురించి మనం అనుకున్నాం కాబట్టి ఇక్కడ ఫుడ్ గురించి ఒకసారి మాట్లాడదాం. ఫుడ్ నేను ఏదో మీరు మీ దగ్గరకు వచ్చానని నేనేదో తింటున్నా అని కాదు కానీ చెప్పేది, ఈవెన్ రైస్ క్వాంటిటీ కూడా చూస్తే, ఐ మీన్ రైస్ క్వాలిటీ కాదు, క్వాంటిటీ అయితే ఎక్సలెంట్ ఉంది కానీ క్వాలిటీ వైజ్ గా చూస్తే చాలా మంది ఏంటంటే కాంప్రమైజ్ అవుతారు. లైక్ అంటే బాస్మతి రైస్ లో ఎన్ని వెరైటీస్ ఉంటాయో మనకు. సో పీస్ ఇంత బాగా ఇచ్చినప్పుడు ఎక్కడైనా కొంచెం డబ్బులు మిగిల్చుకుందాం అని చెప్పి రైస్ క్వాలిటీ గానీ తగ్గించే ఛాన్సెస్ ఉంటాయి. బట్ క్వాలిటీ విషయంలో గానీ ఎక్కడ కూడా మీరు కాంప్రమైజ్ అవ్వట్లేదు కదా. లైక్ అంటే ఇక్కడ నేను మెన్యూ చూస్తే ఆ ప్రైసెస్ కి ఇక్కడ తినే ఫుడ్ కి అసలు సంబంధం అనిపించలేదు నాకు. ఎట్లా అది? బంజారా హిల్స్ రోడ్ నంబర్ 1 లో అసలు మనము ఈ ప్రైసెస్ పెట్టినామంటే అసలు మామూలు విషయం కాదు. అసలు చాలా రీజనబుల్ ఉంటది, బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటది. బేసిక్ గా నేను ఇచ్చే క్వాలిటీ టేస్ట్ కి డబుల్ రేట్లు పెట్టాలి. నాకు కావాల్సింది మనీ కాదు, క్వాలిటీ, బ్రాండింగ్. మన బ్రాండింగ్ నన్ను నమ్మి, మన చిన్న మండి నమ్మి ఎక్కడెక్కడ నుంచి వస్తుందా అంటే క్వాలిటీ. నాకు 10 రూపాయలు లాభం వచ్చినా రాదు, కడుపు నిండా తినిపోవాలి. ఏంటంటే కొందరు షార్ట్ టర్మ్ లో పైసలు సంపాదించాలి, షార్ట్ టైం లో ఎదిగిపోవాలి. ఎందుకంటే బిజినెస్ ఎప్పుడు ఉంటది ఎప్పుడు అవుతుందో తెలియదు. మన కాంపిటీషన్ ఎవడైనా వచ్చేసాడేమో, షార్ట్ టర్మ్ ఎదిగేద్దాం అని చెప్పి అడ్డమైన క్వాలిటీ పెడతారు, అడ్డమైన ఫుడ్ పెడతారు. జనాలు కూడా ఏంటంటే ఆప్షన్ లేక కొందరు ఎమర్జెన్సీలో పోయి తినిపోతారు.
వచ్చిండా మనకి పర్మనెంట్ ఉండాలి. 10 రూపాయల వచ్చినా సరే అది మనల్ని కాపాడుతుంది. ఈ రోజు నన్ను అది కాపాడుతుంది. ఎంతమంది వస్తున్నారు. బేసిక్ గా మండి అంటే ఫ్యామిలీస్ రారు, అవును మొత్తం యూత్. మండీస్ అంటే నాకు తెలిసినంత వరకు అయితే లవర్స్ వస్తారు, అవు లేదంటే బ్యాచిలర్స్ వస్తారు, అవును. లేకపోతే ఎప్పుడైనా ఫ్రెండ్స్ గెట్ టుగెదర్ పెట్టుకున్నప్పుడు వస్తారు. బట్ నేను వచ్చిన దగ్గర నుంచి చూస్తుంటే ఈ పక్కన క్యాబిన్ లో ఫ్యామిలీస్ ఉన్నారు అండ్ అక్కడ అంతా ఫ్యామిలీస్ ఉన్నారు. మండీస్ లో ఫ్యామిలీ ఇంత హ్యూజ్ రెస్పాన్స్ ఉండడం నేను ఫస్ట్ టైం చూస్తున్నా. బేసిక్ గా రెస్టారెంట్ కి వెళ్తారు చిన్న పిల్లల్ని వేసుకొని, మన మండికి ఈవెన్ చిన్న పిల్లల్ని వేసుకొని వస్తారు ఫ్యామిలీస్. ఎట్లా అంటే వచ్చిన వాళ్ళు కూడా తినేవారు. బేసిక్ గా నేను వస్తుంటా, అప్పుడప్పుడు వస్తుంటా, వచ్చినప్పుడు ఫ్యామిలీస్ ఉంటారు కదా, చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు. ఎట్లా అంటే వాళ్ళ ఇంటి మనిషి లెక్క. ఇప్పుడు మనం చుట్టాల ఇంటికి వెళ్ళినా ఎక్కడ బాగా పరిచయం ఎట్లా వెళ్తారో అట్లా రిసీవ్ చేసుకుంటారు. కన్నా బాగున్నావా, నాన్న చిన్న బాగున్నావా, బాగుంటాయి, ఈ ఫుడ్ బాగుంది, నువ్వు చేసిన వీడియోలు మేము వెళ్ళినాం, షాపింగ్ చేసినాం, చాలా షాపింగ్ చేసినాం, కొన్నాం, నీ పేరు చెప్తే కూడా చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు, డిస్కౌంట్ కూడా ఇస్తారు అంటారు. మాక్సిమం ఇక్కడ పోయినా ప్రోడక్ట్ చేసిన ప్రమోషన్ ఆడిపోతే డిస్కౌంట్ ఇస్తారు స్పెషల్ గా. అన్న బొరవండ చిన్న చలో గడపారే కూర్చో అంత బాగా రిసీవ్ చేసుకుంటారు. కాదు అందరూ బయట ఇప్పుడు బిర్యానీస్ అని చెప్పేసి, లేకపోతే కొన్ని డిఫరెంట్ ఫుడ్ లైక్ అంటే టర్కిష్ ఫుడ్స్ వచ్చాయి, చైనీస్ ఫుడ్స్ వచ్చాయి, మెక్సికన్, ఇటాలియన్ ఇలాంటి ఫుడ్స్ వచ్చాయి కదా. బట్ ఈ టైంలో కూడా ఇక్కడ ఎన్నో మండీ హౌసెస్ ఉన్నాయి ఈ ఏరియాలో. కానీ మీరు మండీ హౌస్ ఎందుకు ప్రిఫర్ చేశారు అంటే ఇప్పుడు టర్కిష్ ఫుడ్ బాగా పాపులర్ అయింది, ఇలాంటివన్నీ వచ్చినప్పుడు అగైన్ బై మండీ అంటే ఇది బేసిక్ గా ఇప్పుడు అందరూ ఈ పొల్యూషన్ కి, ఈ తినే స్పైసీ ఫుడ్ లకి అంటే రకరకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి జనాలకి. అంటే జనాలకి లైట్ ఫుడ్ అనేది చాలా రేర్ కేస్. లైట్ ఫుడ్ అనేది మండి అంటే లైట్ ఫుడ్. యాక్చువల్ మండి అంటే ఎవరిదో కొందరు ఒక 100% లా నేను మండి పెట్టినప్పుడు కమెంట్స్ లా, అన్న మండి అంటే ఎవరిదో అన్నది థీము, మనకి ఎందుకు అన్నారు. నాకు ఎవరిదో కాదు, ఎవరిదో మనది ఎందుకు కావద్దు, అందుకే మన చిన్న మండి, అందుకే మనసారా తిను మనసారా ఆస్వాదించు, మనది మన చిన్న మండి అంటే మనది అని చెప్పి ఎవరిదో కాకుండా నాదంటే ఎట్లుంటది, లైట్ ఫుడ్ ఇవ్వాలి, జనాలకి మంచి క్వాలిటీ ఇవ్వాలి. ఏంటంటే నా దగ్గర ఫుడ్ తిన్నా సరే టైట్ కాదు, హెవీ కాదు, చాలా స్మూత్ గా ఉంటది. ఇట్లా టైట్ గా వెళ్ళరు. మసాలా ఫుడ్ తింటే మనం టైట్ గా వెళ్తాం, తినేటప్పుడు ఆకలితో తింటాం కానీ వెళ్ళేటప్పుడు టైట్ గా వెళ్తాం. మన దగ్గర అట్లా ఉండదు, లైట్ ఫుడ్ ఉంటది, దాని దగ్గర క్వాలిటీ టేస్ట్ ఉంటది. ఎప్పుడైతే క్వాలిటీ ఫుడ్ తిన్నాం అనుకో మన స్టమక్ కూడా అప్సెట్ కాదు, హెవీ కాదు. అందుకే ఈ రోజు మన ప్లేట్ పెట్టామంటే 10 నిమిషాలు ఖాళీ అయిపోతుంది, మెతుకు కూడా మీరు. చికెన్ జ్యూసీ, సో మటన్ జ్యూసీ ఆల్రెడీ ట్రై చేసాం కాబట్టి మనం చికెన్ జ్యూసీ ట్రై చేద్దాం. అయితే ఇక్కడ మీరు అన్నట్లుగా మండి అనే దాని గురించి మనం మాట్లాడితే ఇప్పుడు మీరే అంటున్నారు బయట వాళ్ళు ఐ మీన్ అంటే బయట వాళ్ళది ఫుడ్ అని చెప్పేసి చాలా మంది చెప్తున్నారు అని చెప్పేసి మీరు అంటున్నారు కదా. అంటే ఇది అరేబియన్ స్టైల్ కదా, అంతా అరేబియన్ స్టైల్. వెనకాల ఆ క్యామిల్స్ అవన్నీ చూస్తే మనకు అర్థమైపోతూ ఉంటది. యాక్చువల్ లేదు, మీరు మీరు క్యామిల్స్ అని అరేబియన్ స్టైల్ అంటారు. క్యామిల్ పక్కన ఏనుగు ఉంది, వినాయకుడు. ఓకే, ఇక్కడ ఏనుగులు ఉంటాయి, వినాయకుడు. ఓకే, అబ్బా ఎంత స్మూత్ ఉంది పీస్ అసలు. బయట మీరు చెక్ చేసుకోవచ్చు, బయట రబ్బర్ ఉంటది. అవును, పీస్ అనేది. దీంట్లో కూడా క్వాలిటీస్ ఉంటాయి, చికెన్ లో క్వాలిటీస్ ఉంటాయి, రబ్బర్ ఉంటది. ఓకే, దీంట్లో కూడా లాభాలు ఉన్నాయని చెప్పి ఇష్టం ఉన్న చికెన్ తెచ్చేసి గుంజుతారు. ఇక రబ్బర్ ఉంటది, నంబర్ 1 క్వాలిటీ, మంచిగా బాయిల్ చేస్తారు. తింటే పీస్ రబ్బర్ ఏడానికి అనిపించింది. అవును, నిజంగానే కిచెన్ లో కూడా పోయి చెక్ చేసుకోవచ్చు, రబ్బర్ లా ఉండదు, ఇట్లా వెళ్ళిపోతుంది, నార సాగినట్టు ఉంటది. కొన్ని దగ్గర నమ్మిన కొద్ది ఇట్లా పళ్ళుని వస్తాయి, అట్లా ఉండదు, తింటే వెళ్ళిపోతుంది. అంటే ఆ రేంజ్ లో బాయిల్ చేస్తారు. మన తెచ్చే ప్రోడక్ట్ కూడా చికెన్ నంబర్ 1 చికెన్, మటన్ అయినా చికెన్ అయినా మస్తు ఉంటది. టేస్ట్ మటుకు ఎక్సలెంట్ ఉంది, బాగుంటుంది. పీస్ అసలు మీ దగ్గర మెయిన్ ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వట్లేదు. అంటే చికెన్ అయినా మటన్ అయినా ఎందుకు ఇంత హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది 6 months లోనే? మేబీ దిస్ ఇస్ ద రీజన్. యాక్చువల్లీ నేను ఇది ఏమన్నా ట్రయల్, మేము ట్రయల్ కొట్టిన రోజే చాలా మంది వచ్చారు మండికి. ఆ రోజు ఫుడ్ ఓన్లీ ట్రయల్ వర్షన్. మేము మా ఫ్రెండ్స్ మా ఫ్యామిలీ ఫస్ట్ ట్రయల్ మేము చేసినాక అప్పుడు జనాలకు ఎక్స్పోజ్ చేద్దాం అనుకున్నాము. మాకు ఇక్కడ ఇట్లా షూట్ అయితే ఉంది, ఎట్లా తెలిసిపోయిందో జనాలకి చాలా మంది వచ్చేసారు. వచ్చిన డే 1 షూట్ ట్రయల్ రోజే వచ్చి తిని ఆ రోజే బ్లెస్సింగ్ ఇచ్చిపోయారు. ఇంకా సరే నెక్స్ట్ డే స్టార్ట్ చేసినాము. నెక్స్ట్ డే నుంచే డే 1 నుంచే అసలు ర్యాంప్. అసలు 5 months లో అసలు ఈ రోజు వచ్చి ఏదో 1-2 సార్లు వచ్చి ఏదో మన చిన్న మండి, అరే మన బోరవండ చిన్నరా గడ్డపారారా ఏ తినేసి వెళ్ళిపోదాంలేని కాదు, ఏ ఉంటారు. కానీ నిజంగా మీరు బయట వీడియోస్ ప్రమోట్ చేసినప్పుడు ఒక డైలాగ్ చెప్తారు ముద్ద నోట్లో పెట్టుకొని. నిజంగానే మన మండిలో ఇక్కడ అలా ముద్ద నోట్లో పెట్టుకుంటే ఎవరైనా గానీ ఏమనాలి చెప్పండి? ఇద్దరం కలిపి ఒకటేసారి అందాము. ఏమనాలి చెప్పండి? రైట్. అయితే
చాలా మంది ఫారెన్ అంటే ఇప్పుడు బయట ఫుడ్ బ్లాగ్స్ చేసే వాళ్ళు కానివ్వండి, లేకపోతే ఇంకొకళ్ళు కానివ్వండి, ఇండియన్ స్ట్రీట్ ఫుడ్ అనేసరికి ఒక చిన్న చూపు ఉంటది. సో దాని గురించి మీ ఒపీనియన్ ఏంటి? ఎందుకు ఉంటది అంటే యాక్చువల్లీ ఇప్పుడు బేసిక్ ఏమైపోయిందంటే చాలా మందికి హైజెనిక్ ఉండాలి. ఇండియన్ స్ట్రీట్ ఫుడ్ అంటే హైజెనిక్ ఉండరు, ఏదో సస్తాలు అమ్మేస్తారు. అంటే వాళ్ళు చెప్పినా ఇప్పుడు మనం ఈ రోజు మనం #1 క్వాలిటీ వాడుతున్నాం అంటే దీని వెనకాల అట్లా అంత ఖర్చులు ఉంటాయి. అంటే కొందరు పెట్టనేది కాదు. ఇప్పుడు నేనంటే ఏదైనా కానీ అప్పు చేసైనా సరే పెడతా, మంచి క్వాలిటీ ఇస్తాను. కొందరు ఏంటంటే అప్పు చేయలేరు, అంటే అప్పు చేయలేరు వాళ్ళు, అంటే వాళ్ళకి కాదు. ఏం చేస్తున్నారు అంటే తక్కువ ఆయిల్ తక్కువ క్వాలిటీ తెచ్చేసి అది అమ్మేస్తారు. అది అమ్మేస్తే జనాలకి ఏంది, కొందరికి తక్కువలో కావాలి, మిడిల్ క్లాస్ వాళ్ళకి తక్కువలో కావాలి, ఏమైనా కానీ కడుపు ఏమైనా కానీ మన హెల్త్ ఏమైనా కానీ తినేస్తారు. అందుకే మన స్ట్రీట్ ఫుడ్స్ కి అంత హైప్ ఉంటది. క్వాలిటీ గురించి పరంగా వెళ్తే, టేస్ట్ పరంగా వెళ్తే అసలు వెళ్ళరు. కానీ ఎవరు బిజినెస్ వాళ్ళది. ఒక ఇంటర్వ్యూలో ప్రభాస్ గారిని మంచు లక్ష్మి అడుగుతారు అనమాట, పానీపూరి రోడ్ పైన బండి మీద పానీపూరి అంటే ఇష్టం అంటే కదా అని చెప్పేసి అడిగితే తను చాలా ఇష్టం అంటే ఆ వాటర్ హ్యాండ్ కి గ్లౌజ్ ఉండదు అది ఇదని అంటే తను అలా ఆలోచించకూడదు, టేస్ట్ బాగున్నప్పుడు ఏదైనా చెప్తా అని చెప్పేసి చెప్తూ ఉంటారు. సో అట్లానే మనం అలా అలవాటు పడిపోయామేమో, మేబీ అందుకే మనం ఇంత స్ట్రాంగ్ ఉంటాం. వీడియో మిలియన్స్ జనాలు ఇప్పుడు తింటున్నా అంటే వచ్చేది ఎట్లానే వస్తుంది, తిన్నా వస్తుంది తినకపోయినా వస్తుంది అని చెప్పి, సరే ఎన్ని రోజులు ఉంటామో ఎప్పుడు వీక్తామో తెలియదు, తినేద్దాం పోతే అని చెప్పి జనాలకి ఇంకా అలవాటు అయిపోయింది. మీ ఒపీనియన్ ఏంటి వైరల్ ఫుడ్స్ మీద? లైక్ అంటే ఇప్పుడు బయట పానీపూరి, స్ట్రీట్ ఫుడ్స్ ఇలాంటివి ఉంటాయి కదా, లైక్ ఫాలుడా, మోమోస్, దోస ఇలాంటివి మనం చాలా వైరల్ ఫుడ్స్ చూస్తూ ఉంటాం కదా బయట. అసలు వాటి మీద మీ ఒపీనియన్ ఏంటి? బికాస్ ఏంటంటే రెస్టారెంట్ స్టార్ట్ చేసే ముందు మీరు ఒక ఫుడ్ బ్లాగర్ కూడా, సో అందుకే అడుగుతున్నా. నా ఒపీనియన్ ఏంటంటే ఇప్పుడు ఎవరి బిజినెస్ వాళ్ళది, ఎవరిని తప్పు పట్టలేము. ఏంటంటే క్వాలిటీ మెయింటైన్ చేయమంట. మన దగ్గర ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు 1000 రూపాయలు లాభం కావాలి అని అనుకో, 1000 రూపాయలు వద్దు, 100 రూపాయలు లాభం తీసుకో. జనాలకి మంచి ఫుడ్ రిపీటెడ్ కస్టమర్ అవుతాడు. ఆ రిపీటెడ్ కస్టమరే నీకు మంచి బిజినెస్ ఇచ్చి, నీకు బ్లెస్సింగ్స్ ఇచ్చి, అంటే మంచి ఒక సజెషన్ ఇచ్చి పోతాడు. ఏంటంటే కకృతి పడ్డామనుకో మటాష్, ఎప్పుడైనా కకృతి పడవద్దు. నేను ఏంటంటే హైజీనిక్ మెయింటైన్ చేయమంట, నీట్నెస్ మెయింటైన్ చేయమంట, అదే మనల్ని కాపాడుతుంది. కానీ మీరు చాలా ఫుడ్ ప్రమోషన్స్ చేశారు కదా, అయితే ఇక్కడ ఒక పర్సనల్ క్వశ్చన్ అడుగుతాం మిమ్మల్ని. ఓకే, లైక్ అంటే బోరబండ చిన్న అంటే చాలా మందికి హెల్ప్ చేస్తాడని కూడా విన్నాను నేను. అయితే ఇక్కడ ఏంటంటే ఫుడ్ ప్రమోషన్స్ చేసినా కానీ వేరే ప్రమోషన్స్ ఏదైనా చేసినప్పుడు చిన్న స్టార్ట్అప్ కంపెనీస్ ఉంటాయి కదా, వాటికి ఎప్పుడైనా మిమ్మల్ని అన్న కొంచెం వచ్చి ఫ్రీగా చేసి పెట్టండి, అన్న కొంచెం హెల్ప్ చేయండి, మీరు వస్తే పాపులర్ అవుతుంది మా బిజినెస్ అని చెప్పేసి ఎవరైనా అడిగారా? చాలా మంది అడిగారు. స్టార్టింగ్ చాలా పోయినా ఏదంటే జస్ట్ నేను కాగ్నిజెంట్ లో ఉన్నప్పుడు అప్పుడే బ్లాగ్ స్టార్ట్ చేసిన. అదే టైంలో స్టార్ట్అప్స్ వచ్చినాయి చాలా, అంటే కంపెనీసే కాకుండా స్టోర్స్ కానీ ఫుడ్ బ్లాగ్స్ కానీ చిన్న వచ్చినాయి. ఏమన్నా అంటే సరే నేను కూడా అదే స్థాయిలో ఉన్నా. ఏంటంటే సర్లే లైఫ్ ఇద్దాం, మన దగ్గర కంటెంట్ ఉంది, ఏది పడితే అది చేయము అట్లా అని చెప్పి డైరెక్ట్ పోయి స్టార్ట్అప్ అన్నాడు కానీ అని చెప్పి అక్కడ క్వాలిటీ వర్క్ లేకపోయినా రిలీజ్ చేయను, వెళ్తా. జస్ట్ వాళ్ళు ట్రావెలింగ్ చార్జెస్ చూసుకుంటుండే, మనీ ఏం పోతుండే, రీసెర్చ్ చేస్తుండే, తింటుండే, బాగుందా రిలీజ్ చేస్తుండే. బాగలేదు అనుకో అది ఎంత లాస్ట్ స్టేజ్ లో ఉన్నా సరే పొందకపోతుండే. ఎందుకంటే చెప్తుండే సజెషన్ ఇస్తుండే, ఇట్లా ఉంది, దీన్ని చేంజ్ చేసుకో, దీన్ని మార్చుకో. ఎందుకంటే నేను వీడియోలు తినాక ఎంతో మంది పోతారు, తింటారు, ఆ ఎఫెక్ట్ ఉంటది. ఇప్పుడు 100% ఏది కాదు, నేను ఏదైనా వీడియో వస్తే 99% పర్ఫెక్ట్, 1% నాకు వద్దు, దీన్ని కాపాడుకొని సజెషన్ నేను చెప్తా, దాని తర్వాత చేంజ్ చేసుకుంటారు, మళ్ళీ పిలుస్తారు దాని తర్వాత. అట్లా చాలా చేసిన. ఓన్లీ ట్రావెలింగ్ పైసలు పెట్టుకుంటుండే చేస్తుండే. ఈ మధ్య మనము అంటే టైం ఉంటలేదు, అందరం బతకాలి, వాళ్ళు బతకాలి, ఏమి బతకాలి అంటే మినిమం ఛార్జ్ చేయాలి ప్రమోషన్ కి, మినిమం ఉంటది. మరి అంత ఏం తీసుకోను, జనాలు మీరు ఎక్స్పెక్ట్ చేసినంత. ఏంటంటే ఎడిటింగ్ ఉంటది, వాయిస్ ఓవర్ ఉంటది, అటు ఇటు ట్రావెలింగ్ ఉంటది, నిద్ర ఉండదు, తిండి ఉండదు. ఇంకోటి ఏంటంటే బోరవాళ్ళ చిన్న అంటే ఇన్ఫ్లుయెన్సర్ కాదు, ఒక గడ్డపార అంతే. అందుకే నేను అన్ని చేస్తా, పెన్ ఇచ్చినా చేస్తా, గన్ ఇచ్చినా చేస్తా, థమ్స్అప్ ఇచ్చినా చేస్తా, థమ్స్అప్ మీద మూతున్నా చేస్తా, గోరిచ్చిన చేస్తా, గోల్కొండ ఇచ్చిన చేస్తా. సూపర్. అయితే ఇక్కడికి వచ్చాను, ఫుడ్ తిన్నా, చాలా బాగుంది. అంతకంటే ముందు ఫుడ్ తినే కంటే ముందు నాకు ఒక చిన్న అలవాటు ఉంది, ఏంటంటే ప్రైజెస్ ఎలా ఉన్నాయని చెప్పేసి చెక్ చేస్తూ ఉంటాను. అయితే నేను ఈ అంబియన్స్ చూసినప్పుడు, లేకపోతే ఈ ఏరియా చూసినప్పుడు నేను మినిమం ఎట్లా ఎక్స్పెక్ట్ చేశానంటే గట్టిగా ఉంటాయి. పైగా ఇక్కడ ఉంది ఎవరు బోరబండ చిన్న, మేబీ అంటే తినకున్న పాపులారిటీతో ప్రైజెస్ ఎక్కువ ఉంటాయేమో అనుకున్నా. కానీ
మినిమం టు మినిమం ఇక్కడ ప్రైసెస్ అనేవి చాలా నార్మల్ ఉన్నాయి. నాకు అనిపించింది ఈ ఫుడ్ కి, అంటే తింటూ ఉన్నాను కదా అప్పటి నుంచి, ఈ ఫుడ్ కి ఆ ప్రైసెస్ కి వర్కౌట్ అయిందా అని చెప్పేసి. అయితే ఇదంతా పక్కన పెడితే కొన్ని లగ్జరీ హోటల్స్ ఉంటాయి, లైక్ అంటే రెస్టారెంట్స్ ఉంటాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఫుడ్ సంగతి పక్కన పెడితే ఆ మెన్యూ కార్డ్ చూడగానే ముందు మనకు కళ్ళు తిరిగిపోతాయి, మా ఆస్తులు అడుగుతున్నారు అని చెప్పేసి. ఎందుకు ఒక కాఫీ షాప్ కి వెళ్తే ఇదే బంజారా హిల్స్ లో మనం ఒక కాఫీ వచ్చేసి మినిమం 250 నుంచి 300 రేంజ్ లో ఉంటది. అలాంటి వాటి మీద మీ ఒపీనియన్ ఏంటి? లైక్ అంటే ఇప్పుడు మనం వచ్చి ఈ ఫుడ్ తిన్నప్పుడు ఇద్దరు మనుషులు కడుపు నిండా తినొచ్చు, అండ్ ఒక కాఫీకి ఆ ఛార్జ్ ఉంది కదా. అసలు అలాంటి రెస్టారెంట్స్ లో ఆ ప్రైసెస్ మీద అసలు మీ ఒపీనియన్ ఏంటి? అంటే తప్పదు, వాళ్ళ బాధలు వాళ్ళకు ఉంటాయి. ఎందుకు అంటే మెయింటెనెన్స్. ఇప్పుడు ప్రెసెంట్ ఏ బిజినెస్ చేయాలన్నా మెయింటెనెన్స్ పలిగిపోతుంది. రెంట్లు మినిమం ఎక్కడ తీసుకోవాలన్నా 2 లక్షలు 3 లక్షలు రెంట్ లేదే వాడు దిగాడు. అంటే బిజినెస్ అంటే అంత కాంపిటీషన్ ఉంది. రెంట్లు, మెయింటెనెన్స్, జీతాలు, ఖర్చులు, మళ్ళీ రిపేర్లు, ఏదో ఒక రిపేర్ వస్తుంటది కిచెన్ లా. స్టాఫ్ ఉంటారు, ఒక్కొక్కసారి స్టాఫ్ వెళ్ళిపోతారు సడన్ గా చెప్పకుండా, కొత్త వాళ్ళని హైర్ చేయాలి, మళ్ళీ వాళ్ళని ట్రైన్ చేయాలి, లాస్లు ఉంటాయి బిజినెస్ లా. అంటే ఒక్కొక్కసారి నిద్ర పట్టదు, తిండి ఉండదు, ఫ్యామిలీతో స్పెండ్ చేయలేము, దోస్తులతో స్పెండ్ చేయలేము. కానీ బయట ఏమనుకుంటారా అంటే అమ్మా ఇంత పెద్ద మండి పెట్టిండ్రా, ఎంత సంపాదిస్తుండో, ఏదో వాని ఇంట్లోకి వెళ్ళి తీసుకొచ్చినట్టు, వాడు ఏదో నాకు రూపాయి పెట్టినట్టు. కానీ దాని వెనకాల కొందరు అయ్యో ఇప్పటికి ఓవరోలేని మస్తు మంది. అంటే ఓవరోలేని అంటే నా సబ్స్క్రైబర్స్ కాదు, నా సబ్స్క్రైబర్స్ ఎట్లా ఉంటారు, వాళ్ళ అభిమానులు ఆల్వేస్ తోబో దోస్తులలా, రిలేషన్ టు రిలేషన్లలా. అంటే ఎట్లా అంటే పైకి నవ్వుతారు కానీ ఓవరోల్ చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఉంటారు వాళ్ళని ఏం తీస్తే బాగుండదు, కానీ వాళ్ళు ఏదో ఒక రోజు మారుతారు. అంటే కష్టం తెలవాలి, కష్టం విలువ తెలిసినవాడు బ్లెస్సింగ్స్ ఇచ్చి పోతాడు, కష్టం విలువ తెలియనవాడు మంది పొక్కలు ఏలు పెడతాడు. అదే నా సింపుల్ ఫాండా. ఓకే, సో మండి ఇంత టేస్ట్ ఉంది కదా, అసలు ఫస్ట్ మండి మీరు ఎప్పుడు తిన్నారు చెప్పండి? ఫస్ట్ మండి ఎప్పుడు తినుంటారు, ఏ ఏజ్ లో తిన్నారు? అంటే వ్లాగ్ స్టార్ట్ చేసిన కదా, వ్లాగ్ స్టార్ట్ చేసి మీ లైఫ్ లోనే మీరు ఫస్ట్ మండి, హైదరాబాద్ అబ్బాయి కాబట్టి ఎస్పెషల్లీ బోరబండ కాబట్టి బిర్యానీ అనేది ఫస్ట్ చిన్నప్పటి నుంచి తినే ఉండొచ్చు. అవును, ఎందుకంటే రైట్, నైస్. అక్కడ హైదరాబాద్ లో బిర్యానీ చాలా పాపులర్ కాబట్టి. బట్ మండి అనేది అప్పట్లో రేర్ గా ఉండేది కాబట్టి మీరు ఫస్ట్ మండి ఎప్పుడు తిన్నారు? నేను ఆఫీస్ లో జాబ్ చేసేటప్పుడు వీకెండ్స్ లో బయటికి పోతుండే. ఫ్రైడే అంటే ఇంకా మజా, ఇంకా నైట్ టైమ్ లో ఇక డిన్నర్ టైమ్ లో బాక్స్ తెచ్చుకోపోతుండే, ఇంకా టీమ్ అంతా కలిసి ఏదో రెస్టారెంట్ కి వెళ్తుండే. యాక్చువల్లీ హైటెక్ సిటీ దగ్గర ఒక రెస్టారెంట్ ఉంటుంది, ఆ రెస్టారెంట్ పేరు చెప్పలేను ఎందుకంటే ఏది ఎట్లా రివర్స్ అయితే తెలియదు. మండి ఉంటది మన హైటెక్ సిటీ దగ్గర. ఇంకా ఒకసారి తీసుకెళ్ళి ఆ టైంలోనే 2017 2018 హ్యూజ్ ప్రైసెస్ దాంట్లో. అసలు నాకు బ్లాంక్ అప్పుడే అంటుండే, అంటే ఇప్పుడు ఏ రేంజ్ లో తెలియదు, కానీ టేస్ట్ బాగుంటది, టేస్ట్ అయితే బాగుంటది, కానీ ప్రైసెస్ అయితే హ్యూజ్. నేను తిన్నా అంటే అక్కడ టేస్ట్ బాగుండే. నాకు తెలిసి నేను పట్టినప్పటి నుంచి ఇంతవరకు పోలే, నాకు తెలిసి చాలా రేట్లు ఉంటాయి. దాంతో దీంతో కంపేర్ చేస్తే మన క్వాలిటీ, నేను అప్పుడే అనుకున్నా అప్పట్లో ఆఫీస్ ఉన్నప్పుడే, మన దగ్గర కంటెంట్ ఉంది, మన దగ్గర టాలెంట్ ఉంది, మనం ఫ్యూచర్ లా ఎందుకు పెట్టొద్దు అని అప్పుడు ఒకవేళ పెడితే ఏ రేంజ్ లో పెడతా అంటే అప్పుడే నేను ఎగ్జామినింగ్ చేసుకున్నా. ఒక ఫ్లో చార్ట్ తో వెళ్ళా, ఎట్లా పెట్టాలి, ఏంది, జనాలకి ఏమి ఇవ్వాలి, జనాలకి ఏమి ఇస్తే వస్తారు, వాళ్ళని ఎట్లా కాపాడుకోవాలి, వాళ్ళ ప్రేమల్ని ఎట్లా కాపాడుకోవాలి. బిజినెస్ కాదు, మనీ కాదు, ప్రేమల్ని కాపాడుకోవాలి. ఎప్పుడైతే మనం ప్రేమల్ని కాపాడుకుంటామో ఆటోమేటిక్ గా బిజినెస్ వస్తారు. నేను పెట్టిన రీజనబుల్ ప్రైసెస్ ఇట్లా అంటే ఇప్పుడు కంపేర్ చేస్తే దానికి నేను అప్పుడు పోయిన మండికి ఈ మండికి సగం ఆల్మోస్ట్ 50% తేడా ఉంటది, ఈజీగా ఉంటది. అంటే ఇప్పుడు మీరు అన్నట్లుగానే ఇప్పుడు ఆ మండిని మీరే పేరు చెప్పకపోయినా ప్రమోట్ చేసినట్లు చెప్పారు, మండిలో ఫుడ్ చాలా బాగుంటది అని చెప్పి. అండ్ బంజారా హిల్స్ లో చూసుకుంటే ఇప్పుడు మీ సరౌండింగ్స్ లోనే ఒక 5-6 మండీస్ ఉన్నాయి. సో అందులో కొంచెం అడపదడపగా ఫుడ్ టేస్ట్ బానే ఉంటది, కానీ ఎందుకు మన చిన్న మండికే రావాలి పీపుల్? మన చిన్న మండి అంటే నమ్మకం. యాక్చువల్లీ మీరు మండి పేర్లు చూసుకుంటే ఒక్కొక్కలా ఉంటాయి, అంటే అంత అరేబియన్ స్టైల్లో పేర్లు ఉంటాయి, ఎవరిది న్యాచురాలిటీ ఉండదు. ఎందుకంటే ఎక్స్పోజ్ కారు. ఎందుకు ఎక్స్పోజ్ కారు అంటే షార్ట్ టైం లో పైసలు సంపాదించాలి, పైసలు కావాలి, జనాలు ఎట్లైనా వస్తుంటారు పోతుంటారు తిని పోతుంటారు, అది కాదు. ఫస్ట్ మనం ఎక్స్పోజ్ అవ్వాలి. మీరు చూసుకుంటే నా కౌంటర్ లో మా పార్ట్నర్ల ఫోటోలు ఉంటాయి ఆడ కౌంటర్ దగ్గర. బేసిక్ గా మీరు ఏదైనా మండీలో రెస్టారెంట్ ఓనర్ల ఫోటోలు ఉండవు. ఎందుకంటే దానికి చాలా కథలు ఉంటాయి.
ఎక్స్పోజ్ గారు. ఎందుకంటే వాళ్ళ క్వాలిటీ మీద వాళ్ళ ఫుడ్ మీద నమ్మకం ఉండదు. ఎప్పుడు ఏమైతుంది అని నా క్వాలిటీ మీద, మా ఫుడ్ మీద, మా టేస్ట్ మీద నమ్మకం ఉంది. ఆల్రెడీ బోర్డ్ ఫోటో ఉంది, ఆల్రెడీ మా బోరబాట చిన్న అంటే తెలుసు. అందుకే మన చిన్న మండిలో కూడా నా ఫోటో ఉంటుంది యానిమేషన్ లో. చూసాను. అవును, మొత్తం మీరు 3 పార్ట్నర్స్ ఉన్నారు కదా, బట్ అక్కడ చూస్తే మొత్తానికి అంతా మీ పేరు మీదే ఉంది. అంటే మీకు పాపులారిటీ ఉందని చెప్పేసి మీ పార్ట్నర్స్ మీ పేరు యూజ్ చేసుకున్నారా? లేదు, వాళ్ళ ఫ్యామిలీ లెక్క. నేను అప్పటికి అందరికి మీకు నచ్చేటట్టు పెడదాము, ఏం పెడదాం, క్వాలిటీ గానీ క్వాంటిటీ గానీ మనకున్న కమిట్మెంట్ గానీ అది చాలా వాల్యుబుల్. మీరే ఎప్పుడు ఏం పేరు పెడదామని అంటే వాళ్ళు ఒకటే మాట అన్నారు, అన్న బోరబండ చిన్న అంటే మార్కెట్ లో ఒక మంచి పేరు ఉంది. నువ్వు ఎన్నో సోషల్ సర్వీస్లు చేసినావు, ఎంతో మంది ప్రాణాలు కాపాడినావు, చిన్న పిల్లలకి లక్షలు ఇచ్చినావు. ఇప్పుడు ఏదో మేమనుకున్న పేరు పెట్టి ఏదో షార్ట్ టర్మ్ లో సంపాదించాను కాదు. నువ్వు అక్కడైతే ఏదైతే రిసీవ్ చేసుకున్నావో, జనాలకి ఏదైతే ఇచ్చినావో, ఎంతో మంది ప్రాణాలు కాపాడినావో, ఏదైతే ఫుడ్ క్వాలిటీ ఏదైతే జెన్యూన్ చేసినావో అవన్నీ ఆలోచించి నీ మైండ్ లో పెట్టుకొని జనాలకి ఏమి ఇస్తే బాగుంటది అని వాళ్ళే నాకు ఆప్షన్ ఇచ్చారు. ఆప్షన్ ఇచ్చినాక యాక్చువల్లీ ఫస్ట్ ఏమనుకున్నా గడ్డపారా అని పెడదాం అనుకున్నా, గడ్డపారా మండి. దాని తర్వాత అది అనుకున్నా సంపమింగురా అని పెడదాం అనుకున్నా. దాని తర్వాత మళ్ళీ ఒకసారి ఆలోచించి ఇంకో ఛాన్స్ ఇచ్చారు. అలా చూడన్నా ఎట్లా అంటే మనది అనుకునేట్టు ఉండాలి అన్నారు మా మహేష్ అభిషేక్ అన్న. జనాలు వస్తే మన క్వాలిటీకి టేస్ట్ కి మనది. ఇప్పుడు మనం ఇంట్లో ఎట్లా కూర్చుంటాము, ఇంట్లో కూర్చొని ఎట్లా తింటాం, బయట ఫంక్షన్స్ కి వెళ్తే ఎట్లా ఎంజాయ్ చేస్తాం అట్లా ఎంజాయ్ చేసుకోవాలి, తిని వెళ్ళాలి. మళ్ళీ గుర్తు పెట్టుకోవాలి, నమ్మకం ఉండాలంటే సడన్ గా మనము టైమింగ్ వీడియోలో రాస్తాం కదా. నాకు యాక్చువల్లీ నేను రైటర్ ని, జప్పగప్ప వచ్చేసాయి. సడన్ గా థాట్ వచ్చింది మనది అన్నప్పుడు, మనది మన చిన్న అలాంటి నా నిక్ నేమ్ చిన్న, బోరబండ చిన్న ఉండాలి. బోరబండ చిన్నలకి చిన్న తీసిన. ఇక మండి డిఫాల్ట్ మన అందరిది చిన్న, నా పేరు మండి. మన అంటే అందరు వస్తారు, ఇక చిన్న మనం ఆల్రెడీ తెలిసిందే అందరిది అన్నట్లు మన చిన్న మండి అని పెట్టి ఆ లోగో కూడా దానికి ఒక ఆ లోగో వెనుక కూడా 3-4 months హార్డ్ వర్క్ ఉంది. స్పెషల్ గా ఎట్లా డిజైన్ చేయాలి ఎట్లా అని చెప్పి ఆ డిజైన్ చేసి మన చిన్న మండి పెట్టి ఈ రోజు ఈ క్వాలిటీ, ఈ ఫుడ్, ఈ టేస్ట్ ఇస్తున్నాము. మీరే లైవ్ గా రాగానే చూసారు. ఫ్యామిలీస్, ఫ్రెండ్స్, దోస్తులు, లవర్స్, చిన్న పిల్లలు వచ్చి ఎంజాయ్ చేస్తారు. ఫ్యామిలీ అట్మాస్ఫియర్ క్లియర్ గా మండిలో ఇంత హ్యూజ్ ఫ్యామిలీ అట్మాస్ఫియర్ ఇదే ఫస్ట్ టైం. నేను లాస్ అయినా పర్వాలేదు కానీ మేము లాస్ అయినా పర్లేదు, మంచి క్వాలిటీ ఇవ్వాలి, ఫుడ్ ఇవ్వాలి. లాస్ అయ్యే ఛాన్స్ లేదు, ఎందుకంటే ఈ ఫుడ్ క్వాలిటీకి, ఫుడ్ క్వాంటిటీకి అండ్ మీరు ఇచ్చే ప్రైసెస్ కి డెఫినెట్ గా ఇది చాలా పెద్ద హ్యూజ్ సక్సెస్ అవుతుంది. అయితే ఇది మనకు ఓన్లీ ఇది బ్రాంచ్ స్టార్ట్ చేసి 6 months అవుతుంది కదా, దీని గురించి ఎవరు బయట ఫ్రాంచైజ్ అడగడం అలా ఏమన్నా ఉందా? Day 2 నుంచే స్టార్ట్ అయ్యారు. 1 month లోనే యాక్చువల్లీ మాకు 1 month లో రోజుకి ఒక 30 మంది వస్తారు ఫ్రాంచైజ్ కోసం. ఆ 1 month లోనే 30 మంది 40 మంది. సెకండ్ మంత్ థర్డ్ అయితే ఘోరంగా వచ్చారు ఫ్రాంచైజ్ కోసం. ఎందుకంటే ఇప్పుడు ఏంటంటే ఒక బిజినెస్ అంటే ఫ్రాంచైజ్ మోడల్ వెళ్తుంది, చాలా అయిపోయినాయి. ఫ్రాంచైజ్ ఇవ్వాలి, తప్పు లేదు. ఫ్రాంచైజ్ ఇచ్చినప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవాలి, ఎవరు ప్రీమియం, ఎవరు ఎట్లా కాపాడుకుంటారు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంది, వాళ్ళ వర్త్ ఏంది. ఇప్పుడు మనం జనాలను ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నాం, వాళ్ళు రిసీవ్ చేసుకుంటారా, వాళ్ళు కష్టపడతారా, ఇలా చాలా ఉంటాయి. చెప్పినా నిద్ర ఉండదు, తిండి ఉండదు. ఒక్కొక్కసారి ఎట్లా అంటే సడన్ హార్ట్ అటాక్ రావచ్చు, బీపీలు రావచ్చు, హాస్పిటలైజ్ అవ్వచ్చు. అన్ని తట్టుకోవాలి. అంటే ఆ కంటెంట్, ఆ వర్త్, ఆ కంటెంట్ వాళ్ళ దగ్గర ఉందా. ఏదో ఇప్పుడు ఎట్లా అంటే ఫేమస్ అయిపోయింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీలోఫర్ తీసుకున్నాం. నీలోఫర్ ఫ్రాంచైజ్ లీయడు, ఏంటంటే బ్రాంచ్ లో ఉంటాయి. ఎందుకంటే ఆయన క్వాలిటీ మీద నమ్మకం. ఈరోజు నీలోఫర్ మీద అంత మంది వెళ్తున్నారు అంటే ఆయన క్వాలిటీ మీద నమ్మకం. అంటే వేరే వాళ్ళకి ఇచ్చి దాన్ని స్పాయిల్ చేసుకోలేడు ఒరిజినల్ బ్రాండ్. నాది కూడా అంతే. అంటే నీలోఫర్ అని అది కాకుండా నా క్వాలిటీ మీద మాకు నమ్మకం. మేము ఇప్పుడు ఏదో ఫ్రాంచైజ్ ఇచ్చేసి వాళ్ళు ఏంటంటే షార్ట్ టైమ్ లో సంపాదించేసి మన బోరమంట మన చిన్న మంటని సంపాదించి అట్లా కాదు, ఇంట్లో పెట్టుకోవాలి. నాకైతే మాకు ఇప్పటివరకు ఎవరైతే అట్లా అనిపించలే లిటరల్లీ చెప్పాలంటే. కానీ తలుగుతారు, ప్రీమియం క్లయింట్లు కూడా మంచి తలుగుతారు. కానీ మేము రీసెర్చ్ లో ఉన్నాము. కానీ మేము పెడితే నెక్స్ట్ ఫ్రాంచైజ్ అయితే కాదు, బ్రాంచే. ఫ్రాంచైజ్ మోడ్ అయితే మాక్సిమం పోను, 70% పోను. పెడితే నెక్స్ట్ బ్రాంచెస్ కూడా పెడితే మనకి కేపీహెచ్ నుంచి చాలా మంది వస్తారు. కొంపల్లి నుంచి, గండి మైసవ నుంచి, ఎల్బీ నగర్ నుంచి, హైటెక్ సిటీ నుంచి. ఈ 5 ప్లేస్ లో తొందరలో ఈ న్యూ ఇయర్ కి ఒక బ్రాంచ్ రాబోతుంది పెద్దగా. సో ఈ 5 places లోంచి ఏదో ఒక బ్రాంచ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 5 కూడా అవ్వచ్చు, 3 అవ్వచ్చు, 5 అవ్వచ్చు, 1 అవ్వచ్చు. కానీ 2026 లో మిరాకిల్. అది కూడా ఎందుకు పెడుతున్నా అంటే చెప్పినా సంపాదించాలి, ఎంతో మందికి ఉపాధిని ఇవ్వాలి. ఇప్పుడు మా మండీలో ఉన్నారు, స్టాఫ్ ఉన్నారు,
చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. మనం ఇచ్చే కంటెంట్ కి మనం ఇచ్చే వారికి అంటే అంత ప్రేమ చూసుకుంటా. వాళ్ళకి తెలుసు నేను అంటే ఏందో. అరే అన్న వచ్చిండు, చాలా బాగా చూసుకుంటా, చాలా బాగా వర్క్ చేస్తారు. నెక్స్ట్ దాంట్లో కూడా పెద్దలు పెడతా, చాలా మంది ఎంప్లాయీస్ ని హైర్ చేస్తా, ఎంతో మందికి ఉపాధిని ఇస్తా, నా క్వాలిటీ నేను కాపాడుకుంటా. ఎందుకంటే నేను కాగ్నిజ్ లో చేసేటప్పుడు ఆ వర్క్ ప్రెషర్ గానీ తొక్కుదామని చూస్తుండే. అంటే నేను తొక్కించుకునే రకం కాదు. బోరవాడ చిన్న అంటే ఇప్పటికీ మన కాగ్నిజెంట్ లో ఇప్పటికీ నాకు ఫోన్ భయపడతారు. భయం అంటే ఇన్ ది సెన్స్ అదొక రెస్పెక్ట్. సో బంతిలాగా ఎంత బలంగా కొడితే అంత పైకి లెగుస్తారా? మామూలు కాదు. అందుకే గడ్డపార ఇప్పటికీ అలా గడ్డపార అని చెప్పుకుంటారు. ఈ బోరవాడ చిన్న అయ్యో నా పక్కనే జాబ్ చేసిండు అని చెప్పి. బోరవాడ చిన్న జాబ్ చేసిండు అంటే ఎవరైనా ఏ మంచి అయినా జాబ్ చేయాల్సిందే. జాబ్ అనేది లైఫ్ లో ఒక చాలా నేర్పుతుంది. జాబ్ ప్రతి ఒక్కరు చేయాలి. షార్ట్ టైం లో సంపాదించాలంటే కష్టము. జాబ్ చేయాలి. జాబ్ చేస్తే విలువలు, కష్టాలు, ఆనందాలు, బాధలు అన్ని నేర్పుతుంది. అందరికి నేర్పుతుంది. కానీ నువ్వు ఏం నేర్చుకున్నావు, ఎప్పుడైతే నేర్చుకుంటామో దాంట్లో మన ప్యాషన్ అనేది బయట పడుతుంది. చాలా మంది ఆ ప్యాషన్ కాదు, ఫోకస్ ఏంటంటే జాబ్ చేయాలి, నెక్స్ట్ ప్యాకేజ్ కొట్టేసేయాలి, ఇంకో దాంట్లో పోవాలి, 2 లక్షలు 5 లక్షలు 10 లక్షలకి వెళ్ళిపోవాలి, కథ ఇల్లు కొనుక్కోవాలి, బంగారంగా కొనుక్కోవాలి, బొచ్చేయం కాదు. అది కాదు, నీ ప్యాషన్ ని గ్రాప్. నేను నా ప్యాషన్ ని గ్రాప్ చేసిన, నా కంటెంట్ ని గ్రాప్ చేసిన. నేను ఆఫీస్ లో కూడా అసలు ఊపుతుండే. బోరవాడ చిన్న ఉదయకాంత్ అంటే అసలు మామూలు కాదు. పెద్ద పెద్ద ఎస్డిఎంలు, ప్రాజెక్ట్ మేనేజర్లు వస్తే అందరు భయపడుతుండే. నేను వాళ్ళ మీద ఎక్కి కూర్చుంటుండే, నన్ను మీద ఎక్కి తీసుకోతుండే ఇట్లా ఫ్లోర్ అలా. ఎందుకట్లా? వాడు ఉంటాడు ఎస్డిఎం అంటే నేను అంత జోలు ఉంటుండే. అంటే ఇడు ఎవరికి తగ్గాడు, పని చేస్తాడు, కష్టపడతాడు, ఏమని అంటే పడాడు. ఎందుకంటే నేను నిన్ను బతుకొని రాలే, నేను కష్టాన్ని నమ్ముకొని వచ్చిన. ఆ లెవెల్ వర్క్ చేస్తున్నా కూడా ఏ లెవెల్. ఇప్పుడు ఈడ క్వాలిటీ ఎట్లా ఇస్తున్నానో ఆడ క్వాలిటీ అట్లా ఇస్తుండే. మా గ్యాంగ్ ఉంటది, నన్ను చూసి ఒక గ్యాంగ్ ఉండే మాకు. అందరు ఎంజాయ్ చేస్తుండే. కొందరు ఏంటంటే పైసల కోసం ఎట్లా అంటే ఇప్పుడు అంటారు కదా, ఇప్పుడు జాబ్ అంటే బూట్ కింద పని చేయాలి, పొజిషన్ల కోసం నాకాలి అంటారు కదా. ఇప్పటికీ ఉన్నారు పొజిషన్ల కోసం నాకునే ఉన్నారు, వాళ్ళు అట్లనే ఉంటారు. వద్దు, కష్టపడు. అది ఒక వే చూపిస్తుంది మీకు. ఎవరి దగ్గర తగ్గొద్దు, అట్లా అని చెప్పి రుబాబ్ చేయొద్దు. ప్రేమగా పని చేయాలి, న్యాయంగా చేయాలి. అడ్డగోలుగా పని చేసి నేను అంటే ఇప్పుడు ఎట్లాంటి పొజిషన్ల కోసం ఇప్పుడు వాడిని పడగొట్టడానికి కూడా ఏంటంటే వీళ్ళు ఇంప్రెస్ చేయడానికే వెళ్తారు అనమాట టీం దగ్గరికి, పెద్ద పెద్ద మేనేజర్ల దగ్గరికి. తప్పది, ఎవరి పని వాళ్ళది. ఈ పని నువ్వు చేసుకో అంతే, సక్సెస్ అవ్వు. నీ ప్యాషన్ నువ్వు ఏందో తెలుసుకో. నేను గొడ్డి చాకరీ చేస్తా అంటే ఎప్పుడైతే ఒక 40 years ఒక జాబ్ చేసినాం అనుకో, 30-35 years వాడు ఆడనే ఉంటాడు. వాడికి జాబే చేసుకోవాలి. జాబ్ ఎప్పుడు చేయాలంటే మినిమం 30-35 years వరకే జాబ్ చేయాలి. 30-35 years తర్వాత లిఫ్ట్ అయిపోవాలంటే మొత్తానికి బిజినెస్ లోకి వెళ్ళిపోవాలి. బిజినెస్ అని చెప్పాను, ప్యాషన్. ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్యాషన్ ఉంటుంది, ఆ ప్యాషన్ లోకి వెళ్ళిపోవాలి. సో నాకు ఒక చిన్న డౌట్, ఫుడ్ మీద ఇంత గ్రిప్ ఉంది, లైక్ అంటే టేస్ట్ గురించి కానీ, క్వాలిటీ గురించి కానీ, క్వాంటిటీ గురించి కానీ ఇంత బాగా మాట్లాడుతున్నారు కదా. లైక్ అంటే ఫుడ్ కుకింగ్ వచ్చా మీకు అసలు? కుకింగ్ రాదు. మరి కుకింగ్ రాకుండానే ఫుడ్ టేస్ట్ ఎలాగా? అంటే లైక్ అంటే ఫుడ్ టేస్ట్ అంటే ఎవరైనా చేస్తారు, కానీ క్వాలిటీ గురించి మాట్లాడడం అనేది చాలా ఇంపార్టెంట్. తింటే తెలుస్తుంది కదా, తింటే తెలుస్తుంది. కానీ ఈ మీటే వాడాలి, లేకపోతే ఇంతే క్వాలిటీలో యూజ్ చేయాలి, ఇవన్నీ ఎట్లా తెలుసు మీకు? అంటే మా పార్ట్నర్స్ దీనికి మెయిన్ పిల్లర్స్ మహేష్, అభిషేక్, ప్రతిదీ క్వాలిటీ చెక్ చేస్తారు. వాళ్ళకి తెలుసు. అంటే మేము వైశాస్ కదా, మేము నాన్ వెజ్ తిన్నాము. అదే ఉదయకాంత్ గుప్తా ఇంట్లో ఏమి మమ్మీ ఎప్పుడు గొడవ చేయరా? ఇంట్లో తిననియరు, వద్దంటారు, బయట తింటాం. అంటే ఆమె మన పాపం, ఆమె కూడా అలవాటు చేసిన తింటది, బాగానే తింటది. పాపం చెడగొట్టేసారా? అంటే చెడగొట్టడం అంటే మరి అంత హ్యూజ్ తినదు. అంటే తినాలి విటమిన్స్, అంటే బాడీకి కొన్ని విటమిన్స్ పడాలంటే నాన్ వెజ్ తినాలి. అట్లా ఆమెని ఒక ఏదో మరీ నాన్ వెజ్ అన్నట్టు కాదు, నాన్ వెజ్ లవర్ కాదు కానీ బట్ ఓకే తింటది. నేను మాత్రమే లవర్ ని కాదు, ఫ్లవర్ నే. తెలుసు నాకు. మీ ప్రమోషన్స్ లో కూడా మీరు బాగా ప్రమోట్ చేస్తూ ఉంటారు కదా, నేను అనుకుంటా ఉదయకాంత్ గుప్తా అంటారు, మళ్ళీ ఇంత తింటున్నారు అని చెప్పి. అందుకే చెప్తా, నేను వేరే కించపరచాలని అందుకే నా గురించి చెప్తున్నా. నేను కోమటోని, నా గురించి చెప్తున్నా, మీ గురించి కాదు. నేను కోమటోని, బరాబర్ నాన్ వెజ్ తింటా, మంది పొక్కల గురించి ఆలోచించా, చాలా పీస్ఫుల్ గా ఉంటా, ఎంతో మందికి ఉపాధిని ఇస్తా, ఎంతో మందికి లైఫ్ ఇస్తా, కష్టపడుతూనే ఉంటా. నేను ఏ స్థాయిలో ఏ స్టేజ్లో కష్టపడుతూనే ఉంటా. ఇప్పటికి చెక్ చేసుకోవచ్చు, నా కింద నేను తలుచుకుంటే ఈఎంఐ లోనే పెద్ద కార్ కొనొచ్చు. ఇప్పటికి నేను 2 వీలర్ మీద వస్తా, అది యమహా రేజర్. నాకు ఏతులు వద్దు, సోకులు వద్దు, కష్టపడాలి. అంటే ఒక టైం వస్తుందేమో, ఆ కష్టానికి కార్ వస్తుందేమో. ఓకే, ఎంత వచ్చినా ఏ స్థాయిలో ఏడున్నా బోరవాడ చిన్న ఇట్లనే ఉంటాడు. అండ్ పికల్స్ బిజినెస్ ఎలా ఉంది? లైక్ అంటే మండి వచ్చిన తర్వాత పికల్స్ బిజినెస్ పక్కన పెట్టడం జరిగింది? లేదు, పికిల్స్ అది కూడా బాగా రన్ అవుతుంది. యాక్చువల్లీ చెప్పిన మా కుల వృత్తి, యాక్చువల్ మా బిజినెస్ అది బిజినెస్. ఈ రోజు ఈ బిజినెస్ ఇంత సక్సెస్ రన్ చేస్తున్నాం అంటే ఒక పట్టు, అవగాహన.
మేము సీజన్ లో మొత్తం మేము మా స్కూలింగ్ లో, ఇంటర్ లో, డిగ్రీలో మేము మా ఫ్యామిలీ, మా అమ్మ నాన్న, మేము ముగ్గురం అన్న తమ్ములము, మేము 5 కష్టపడుతుండే. ఏ రేంజ్ లో కష్టపడుతుండే అంటే నైట్ మార్నింగ్ 9 నుంచి నైట్ 1 వరకు ఆ రేంజ్ లో కష్టం ఉంటుంది పికిల్స్ బిజినెస్ అంటే. అంటే పెద్ద పెద్ద డ్రమ్ములు సప్లై చేస్తుండే పికిల్స్ డ్రమ్ములు, మన వాటర్ వెజ్. ఇంకా ఇప్పుడు ఇంకా ఆల్రెడీ నాకు పికిల్స్ మీద ఒక పట్టు ఉంది కాబట్టి ఇక మేము అందరికి జాబ్స్ వచ్చినాక వదిలేసినాం. మా నాన్నకి రెస్ట్ ఇచ్చినాం, అన్న వాళ్ళకి జాబ్లు వచ్చినాయి, నాకు జాబ్ వచ్చింది. దాని తర్వాత మళ్ళీ ఎందుకు మన వృత్తిని ఎందుకు పోగొట్టు, మా నాన్న అన్నాడు ఎన్నో వ్లాగ్లు చేస్తున్నావు, ఎన్నో వీడియోలు చేస్తున్నావు, ఎంతో మందికి లైఫ్ ఇస్తున్నావు, ఇప్పటికీ మన ఇంటికి వచ్చి నన్ను బయటికి పోతే అరే బోరబండ చిన్న ఉదయకాంత్ గడపారా మీ కొడుక, చిన్న కొడుక, అరే మస్తు చేస్తుండు, పెద్దోళ్ళు సాఫ్ట్వేర్ కదా అంటే సాఫ్ట్వేర్ అంటే మా నాన్న మొహంలో ఒక నవ్వులు తెచ్చిన. మా అన్న వాళ్ళు సాఫ్ట్వేర్ పరంగా చాలా మంచి వాళ్ళు, చాలా టాలెంటెడ్, సాఫ్ట్వేర్ పరంగా ఒక వాళ్ళు సెట్, మా నాన్న హ్యాపీ, నేను ఈ జోనర్, వీడు సెలబ్రిటీ అని కాదు అంటే చెప్పిన కంటెంట్ బొరవడ వచ్చిందంటే సెలబ్రిటీ కాదు గడ్డపారే. సో మీకు లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను ఈ క్వశ్చన్ అడుగుతాను, మీకు సడన్ గా ఒక 4 రోజులు ఎవరు ఫుడ్ పెట్టలేదు, లేకపోతే ఏదో ఒక ప్లేస్ కి వెళ్ళారు, అక్కడ మన ఫుడ్ దొరకలేదు, సో 4 days తర్వాత మీరు మంచి ఆకలి మీద ఉన్నప్పుడు మీరు ఇష్టంగా తినే ఫుడ్ ఏంటి? అది వెజ్ అయినా నాన్ వెజ్ అయినా, లేదంటే మీకు ఇష్టమైన ఒక భోజనం ఏంటి? కోమటోలు అంటే మా దాంట్లో పప్పు డిఫాల్ట్. వారానికి 4 రోజులు పప్పు బాగా డిఫాల్ట్ ఉంటది మా ఇంట్లో. పప్పు చాలా బాగా చేస్తాం మా కోమటోల దాంట్లో. ఫస్ట్ అయితే పప్పు ప్రిఫర్ చేస్తా. ఇక నాన్ వెజ్ లో అంటే మటన్ ప్రిఫర్ చేస్తా. సో ఎప్పుడైనా మీకు బాగా ఆకలిగా ఉండి ఒక 2-3 రోజులు ఎటైనా బయటకు వెళ్ళినా ఫుడ్ దొరకకపోయినా ఇంటికి రాగానే ఫస్ట్ పప్పు తింటారు, బయటకు వచ్చి మటన్ తింటారు? బయటికి వచ్చినా పప్పు చేసి పెడతారు, ముద్దపప్పు. మా దాంట్లో మా అమ్మ మోసం చేస్తారు ముద్దపప్పు. సో మన రెస్టారెంట్ లో ఈ ఫుడ్ చాలా ఫేమస్, కానీ మీకు హైదరాబాద్ మొత్తంలో గానీ లేకపోతే బయట గానీ ఒక యూనిక్ ప్లేస్ ఒకటి ఉంది, మీకు చాలా ఫేవరెట్ ఫుడ్ ఉంది అంటే ఎక్కడని చెప్తారు? కళలో కూడా మర్చిపోలేను, ఇప్పటికి చాలా ఇంటర్వ్యూ చెప్పిన. యాక్చువల్ ప్రమోషన్ పిలిచిన అన్న ఎస్ఐనాలో ఉమేష్ చంద్ర స్టాచ్యూ దగ్గర చిక్పేట్ దొన్నె బిర్యానీ ఉంటది. దొన్నె బిర్యానీ అసలు ఏ లెవెల్ ఉంటది అంటే ర్యాంప్ చాలా చిన్నగా ఉంటది ప్లేస్. రోహిత్ అంటే ఆయన మిలియన్స్ లో పోయినాయి, ఒక్క నెగిటివ్ కమెంట్ కూడా ఉండదు నా ఏ వీడియోకి ఉండదు. మిలియన్ లో పోయింది వీడియో, ఇప్పటికి వెళ్తే ఫ్లోటింగ్ ఘోరంగా ఉంటది. ఆయన నన్ను మర్చిపోలేడు, అంటే అంత మంచి క్యాండిడేట్. యాక్చువల్ చాలా దొన్ని బిర్యానీలు వచ్చినాయి, నా మండి మీద ఒట్టేసి చెప్తున్నా. యాక్చువల్ ఫస్ట్ స్టార్ట్ చేసింది ఆయన రోహిత్. ఆయన కష్టాలు చెప్పిండు ఒక రోజు, కరోనా టైంలో స్టార్ట్ చేసిండు. యాక్చువల్ దొన్ని బిర్యానీ ఎవరు తెలియదు, ఆయన చాలా కష్టపడ్డాడు, ఆ దొన్ని బిర్యానీ తీసుకొచ్చిండు. ఆ ఫ్లేవర్ కూడా అట్లుంటది. ఇక దాని తర్వాత ఎవరు లేక దొన్ని బిర్యానీ చాలా వచ్చేసినాయి బ్రాంచ్లు. ఆయన కష్టం ఆయన, కానీ ఇప్పటికి జనాలు ఉంటారు. మంచి క్యాండిడేట్, అదే వెంటనే రికగ్నైజ్ చేస్తా. చిన్న ప్లేస్ బట్ బాగుంటది. 2-3 times చేసిన, చాలా బాగా వెళ్ళి నేనైతే అది మర్చిపోలేను. ఇంకా మనం మండి పెట్టినాక అక్కడికి వెళ్తే ఇక్కడ వచ్చి తింటా. ఆయన ఇన్వైట్ చేస్తారా మరి మన మండి? వచ్చిండు, ఓపెనింగ్ రోజు వచ్చిండు, మధ్యలో వస్తుంటాడు ఫ్రెండ్స్ తోని, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు వాళ్ళ పార్ట్నర్స్ తోని. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా బాగా మెయింటైన్ చేస్తూ వచ్చిన. నైస్. ఒక కాగ్నిజెంట్ ఎంప్లాయీ టు పికల్స్ బిజినెస్ అంటే ఫస్ట్ నుంచే ఉంది అనుకోండి. సో ఇప్పుడు ఒక మండి ఓనర్, నెక్స్ట్ ఏంటి అంటే ఫ్యూచర్ ఏంటి? నా ఫ్యూచర్ ఏంటంటే ఇంకొక ఇదే క్వాలిటీతోని మంచి పెద్ద బ్రాంచ్ పెట్టాలి, ఎంతో మందికి ఉపాధిని ఇవ్వాలి. ఇప్పుడు నా వల్ల ఎంతో మంది ఉపాధి ఇస్తున్నారు కాబట్టి వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. బోరబండ వచ్చిందంటే ఒక బ్రాండ్ గడ్డపారే, ఏదైనా చూస్తే జెన్యున్ చేస్తాడు. ఏదైనా నచ్చలేదు అనుకో, ఎంత పెద్ద తోపైనా సరే, అది ఎంత పెద్ద తోపైనా సరే బొచ్చు కూడా వేయ, ఎంత నీయను చెయ్య. నాకు క్వాలిటీ ఉండాలి, ఆ ప్రోడక్ట్ నచ్చాలి, నాకు నచ్చితే జనాలకు నచ్చుతుంది. నెక్స్ట్ పెడితే బిజినెస్ ఉన్నది, పికిల్స్ ఇట్లా రన్ అవుతుంది, మండి ఇట్లా రన్ అవుతుంది. నెక్స్ట్ వెళ్తే క్లోతింగ్ దాంట్లోకి వెళ్దాం అనుకుంటున్నాం, క్లోతింగ్ బిజినెస్. అది కూడా అన్ని మన చిన్నతోనే వస్తుంది. నేను ఏ బిజినెస్ స్టార్ట్ చేసినా మన చిన్న వస్తుంది. నెక్స్ట్ పెట్టినా మన చిన్న ఫ్యాషన్ హౌస్ అని వస్తే ఆ క్లోజ్ స్టోర్ వస్తుంది, మన చిన్న మీద వస్తుంది. అంటే చెప్పిన మన నమ్మకం, ఆ నమ్మకాన్ని కాపాడుకుంటా. ఏ బిజినెస్ అయినా సరే ఆ నమ్మకాన్ని కాపాడుకుంటా. సూపర్ చిన్న గారు, రియల్లీ అంటే మీ దగ్గరకు వచ్చి మీ ఇంటర్వ్యూ అడిగితే మాకు మంచి ఫుడ్ పెట్టారు. అండ్ చికెన్ అండ్ మటన్ సూపర్ టేస్ట్ ఉంది. అండ్ మన మండిలో కూడా చూస్తే ఎక్సలెంట్ థింగ్ అన్నమాట, అంబియన్స్ బాగుంది. అండ్ మీ స్టాఫ్ చాలా బాగున్నారు, చాలా పొలైట్. అండ్ ఎస్పెషల్లీ చాలా మంది ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే బంజారా హిల్స్
చిన్న మండి అనేసరికి ఆటోమేటిక్ గా ప్రైజెస్ హ్యూజ్ ఉంటాయేమోనని చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే నో, ప్రైజెస్ విషయంలో చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. యా, మెన్యూ మనం చెక్ చేసుకోవచ్చు. అండ్ అట్ ది సేమ్ టైం ఫుడ్ క్వాలిటీ క్వాంటిటీ మాత్రం ఎక్సలెంట్ గా ఉంది. నేను ఫుడ్ ప్రమోషన్ కాదు, ఇది కంప్లీట్ గా ఒక ఇంటర్వ్యూ మాత్రమే. కానీ ఇక్కడ మేము తింటూ చేసాం కాబట్టి ఫుడ్ విషయంలో నేను ఎంత సాటిస్ఫై అయ్యానో చెప్పాను. బట్ రియల్లీ చిన్న గారు, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. మన బ్రాంచెస్ అనేవి ఇలానే ముందు ముందు చాలా సిటీలో చాలా పాపులర్ అవ్వాలి. అండ్ మీరు అన్నట్లుగా ఆల్రెడీ ఇది చాలా పెద్దగా ఉంది, ఇంతకు మించి అన్నట్టుగా మన బ్రాంచెస్ ఉండాలి. సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. ఎనీవేస్ చేయి ఖాళీ లేదు కాబట్టి ఈ చేతితో చెప్తాను. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. యా, హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.